సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డేటా వ్యాలీ. సో ఇప్పటిదాకా మీరు ఎన్నో వీడియోస్ చూస్తుంటారు. ఏఐ ఏజెంట్స్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎల్ఎల్ఎంస్ ఆర్ ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేయకండి, ఏజెంట్కి ఏఐకి షిఫ్ట్ అవ్వండి, లేదంటే ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోస్ కాదు ఏఐ ఏజెంట్స్ అంటే సంథింగ్. ఇటువంటి వీడియోస్ ఎన్నో వీడియోస్ చూస్తుంటారు. అండ్ వన్ మోర్ థింగ్, దెర్ ఆర్ సో మెనీ క్రియేటర్స్ అవుట్ దేర్. మార్కెట్లో ఎంతోమంది క్రియేటర్స్, ఎంతోమంది ఎక్స్పెరిమెంట్ చేసి వీడియోస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ ద థింగ్ ఈస్, ఇప్పటిదాకా ఎన్ని వీడియోస్ చూసినా ఏఐ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలి, అసలు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, లేదంటే కొత్తగా వచ్చిన ప్రతి ట్రెండ్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త వీడియో వస్తుంది. ఏజెంట్కి ఏఐ అంటే ఇది, లేదంటే ఏఐ ఏజెంట్స్ అంటే ఇవి, కొత్తగా మార్కెట్లో ఈ మోడల్ రిలీజ్ అయింది, లేదంటే సెపరేట్ ఏఐ ఏజెంట్ ఫర్ హెల్త్ కేర్ అని, లేకపోతే ఫిన్టెక్ అని చాలా న్యూస్ బయటకు వస్తుంది ఈ మధ్య. సో అయితే ఇన్ని వీడియోస్ మధ్యలో ఈ వీడియో ఎందుకు చూడాలి అంటే, ఇట్స్ బికాస్ వి ఇంప్లిమెంట్ ఏఐ ఏజెంట్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వచ్చే ఛాలెంజెస్, లేదంటే ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వచ్చే ఛాలెంజెస్, ఇవన్నీ కూడా మేము. అండ్ సెకండ్ థింగ్, ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఒక డెఫినేషన్ ఓరియంటెడ్ కాదు. ఒక డెఫినేషన్ ఏజెంటిక్ ఏఐ, ఇంట్రడక్షన్ టు ఏజెంటిక్ ఏఐ అనగానే వాట్ ఈస్ ఏజెంటిక్ ఏఐ అండ్ ఏజెంటిక్ ఏఐ ఈజ్ నథింగ్ బట్ ఎ సిస్టమ్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. ఇటువంటి డెఫినేషన్స్ కాకుండా యాక్చువల్గా డిగ్ చేసుకుంటూ ఏజెంటిక్ ఏఐ అనగానే అందులో ఏంటి, అసలు ఏ ఏజెంట్స్ అంటే ఏంటి, ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, ఇన్ఫరెన్స్ అంటే ఏంటి, దెర్ ఈస్ లాట్ ఇన్ దిస్ వీడియో. నాట్ జస్ట్ దిస్ వీడియో, రాబోయే సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఏజెంటిక్ ఏఐ ఇంట్రడక్షన్ రిలేటెడ్, ఏజెంటిక్ ఏఐ క్రాష్ కోర్స్ రిలేటెడ్ ఒక 7 or 8 వీడియోస్ వస్తే ప్రతి వీడియోలో వీ విల్ బి డిగ్గింగ్ డీపర్ ఇన్ టు ది క్యూఏ ఓరియంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ డిస్క్లైమర్ వచ్చేసరికి ఎవ్రీ వీడియో హ్యాస్ ఇట్స్ డిస్క్లైమర్, రైట్? ప్రతి వీడియోకి ఒక డిస్క్లైమర్ ఉంటుంది. బిఫోర్ ఈవెన్ ఎనీ మూవీ ఆర్ ఎనీథింగ్ వీ హ్యావ్ ఎ డిస్క్లైమర్. సో డిస్క్లైమర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ కాషన్. ఇట్స్ మోర్ ఆఫ్ లైక్, ఇప్పటిదాకా మీరు ఎన్నో వీడియోస్ చూస్తుంటారు, హైఫై విజువల్స్, లేదంటే డయాగ్రామ్స్, లేదంటే ఎవ్రీ 5 seconds ఒక ఫ్లాష్, ఇటువంటి విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ విఎఫ్ఎక్స్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఎడిటింగ్ ఏమీ ఉండవు ఈ వీడియో. మీ ఎక్స్పెక్టేషన్ అదైతే ఈ వీడియోలో అటువంటివి ఉండవు. ఇట్స్ కంప్లీట్లీ రా వీడియో. విల్ బి ఇంప్లిమెంటింగ్, విల్ బి డిస్కసింగ్ థింగ్స్ హియర్, విల్ బి లెర్నింగ్ థింగ్స్ బై డిస్కసింగ్. ఇది డెఫినేషన్ ఓరియంటెడ్ వీడియో అయితే కాదు. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ లైక్ క్విక్గా ఒక డెఫినేషన్ చెప్పేస్తే నేను నేర్చుకుంటా అంటే, నో, దిస్ వీడియో ఇస్ నాట్ లైక్ దట్. ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ క్యూఏ ఓరియంటెడ్. ఒక క్వశ్చన్ అండ్ దెన్ ఆన్సర్. వీ ఆస్క్ క్వశ్చన్స్ హియర్ అండ్ దెన్ వీ డిగ్ డీపర్ ఫర్ ఆన్సర్స్. ఓకే, సో మళ్ళీ ఆన్సర్స్ తెలుసుకునే ఈ ప్రాసెస్లో కొత్త క్వశ్చన్స్ వస్తాయి, అండ్ విల్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఆల్ దోస్ క్వశ్చన్స్ సమ్వేర్ అండ్ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ విత్ ఆల్ ద ఆన్సర్. ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో ప్రతి క్వశ్చన్ని ఒక చోట నోట్ చేసుకుని దెన్ నెక్స్ట్ వీడియోస్లో ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ని కవర్ చేస్తాం. సో ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఎ సిరీస్, అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఒక 8 daysలో, ఒక 2 monthsలో ఒక డెవలపర్ కూర్చొని ఇంప్లిమెంట్ చేసేదంతా కూడా ఒక 8 daysలో 8 వీడియోస్లో మీరు నేర్చుకోవాలి. దిస్ వీడియో ఇస్ డెఫినెట్లీ completely raw. So let's dive into the video. But before that, before learning things and all, highly recommended ఏంటంటే grab your pen and paper, no problem, because we are learning things. When we learn things, మర్చిపోతూ ఉంటాం. నేర్చుకునే ప్రతిసారి ప్రతిదీ గుర్తుంచుకోవాలని రూల్ లేదు. ఒక పెన్ పేపర్ తెచ్చుకోండి, నీట్గా కూర్చోండి, రైట్ ఎవ్రీథింగ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అండ్ ఆర్ డెవలపర్స్ విల్ బి ఆన్సరింగ్ యూ. ట్రస్ట్ మీ, వీఆర్ నాట్ లైక్ ఒక వీడియోకి కంటెంట్ క్రియేట్ చేయాలని కాకుండా వీ యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్. ఆ డెవలపర్స్ వచ్చి మీ కమెంట్స్కి ఆన్సర్స్ ఇస్తారు. ఓకే, యూ విల్ బి హ్యావింగ్ యువర్ హెడ్ ఫోన్స్. మీ హెడ్ ఫోన్స్ ఎలాగో పెట్టుకుంటారు వీడియోస్ చూసేటప్పుడు. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఎజెండా వచ్చేసి కంప్లీట్లీ ఇట్స్ వెరీ ఈజీ, ఇట్స్ వెరీ సింపుల్. స్టాప్ బిల్డింగ్ ఫేక్ ఏఐ ఏజెంట్. చాలా మంది చెప్తారు, నేను ఐ హ్యావ్ ఆటోమేట్ చేస్తాను, నేను ఈ కంటెంట్ క్రియేషన్ ఆటోమేట్ చేసేసాను, లేదంటే ఎంటైర్ మార్కెటింగ్ ఆటోమేట్ చేసేసాను, లేదంటే ఏదో ఒక స్ట్రీమ్ పట్టుకుంటారు, ఏదో ఒక ప్రాజెక్ట్ యూస్ కేసు పెట్టుకుంటారు. ఐ హ్యావ్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ దిస్ ఏఐ ఏజెంట్స్ ఆర్ ఎంటైర్ ప్రాసెస్ యూజింగ్ ఏఐ ఏజెంట్స్ అంటారు. ఒక ప్రాసెస్ని కంప్లీట్గా ఆటోమేట్ చేయడం, ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ అంటే ఒక మనిషి చేస్తేనే ఒక అట్లీస్ట్ 2 to 3 times చెక్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఈస్ కంప్లీట్లీ కరెక్ట్ అని చెక్ చేసుకున్నాక వీల్ వ్యాలిడేట్ ఇట్ అండ్ దెన్ వీల్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ లైక్ ఓకే దిస్ ఈజ్ ఆల్ కరెక్ట్ అని. ఏఐ ఏజెంట్స్ని పెట్టేసి ఒక ప్రాసెస్ని కంప్లీట్గా ఆటోమేట్ చేసేసి, ఓకే వీ హ్యావ్ ఆటోమేటెడ్ దీస్ మెనీ ప్రాసెసెస్, దీస్ మెనీ ఏఐ ఏజెంట్స్ అంటే ఒక 50 ఏఐ ఏజెంట్స్నో 60 ఏజెంట్స్నో లేదంటే అట్లీస్ట్ ఒక 10 ఏఐ ఏజెంట్స్ని పెట్టేసి మేము ఆటోమేట్ చేసేసామంటే, ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? Let's dive into this video and all throughout our series, maybe with all the exploration, మనకి తెలుస్తుంది నిజంగా పాసిబులా కాదని. ఎంతవరకు పాసిబుల్ అంటే ఏ ఏజెంట్స్ని రిలీజ్ చేశారు కదా మార్కెట్లో, ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తున్నారు, పాసిబుల్ కాదని
మీరంటారని నన్ను క్వెషన్ అడిగితే, ఏ ఏజెంట్స్‌ని యూజ్ చేసి ప్రాసెసెస్‌ని ఆటోమేట్ చేయడం టు సమ్ ఎక్స్‌టెంట్ ఇట్స్ పాసిబుల్. సో, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ వే దట్ కంప్లీట్‌గా ఆటోమేట్ చేస్తామని కానీ, లేదంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉండవని కానీ కాదు. బికాస్ వెన్ యూ ఆర్ స్టార్టింగ్ టు బిల్డ్, ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని ఏజెంటిక్ ఏఐని యూజ్ చేసి సొల్యూషన్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము లైక్ ఏ ఏజెంట్స్‌ని యూజ్ చేసి ఆటోమేట్ చేయాలి అనుకున్నప్పుడు, విల్ డెఫినెట్లీ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే నాలెడ్జ్ గ్యాప్ ఉండొచ్చు. అంటే ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్‌కిను, మీరు నేర్చుకున్న నాలెడ్జ్‌కి కొంచెం గ్యాప్ ఉండొచ్చు. లేదా ఆహ్, ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వచ్చే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కదా! వాటిని టాకిల్ చేయడానికి మనకున్న నాలెడ్జ్ సరిపోకపో ఆర్ లెట్స్ సే ఒక హైఫై యూజ్ కేస్ తీసుకొని ఇప్పటికిప్పుడు ఏ ఏజెంట్స్‌ని యూజ్ చేసి ఆటోమేట్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాం సమ్‌టైమ్స్. అటువంటి కేసెస్‌లో టైమ్ వేస్ట్ అవుతది. ఎక్కడ ఎండ్ అప్ అవుతాం అనేది మనకే తెలీదు. సమ్‌టైమ్స్ వి ఫీల్ లైక్ బ్రేకింగ్ అవర్ ల్యాప్‌టాప్స్‌ని బ్రేక్ చేసేయాలన్నంత ఇరిటేషన్ కూడా రావచ్చు. బికాస్ దేర్ ఈస్ నాట్ మచ్ ఇన్ఫర్మేషన్. ఈ ఏజెంట్స్ మేజ్ ఈ ఏఐ ఏజెంట్స్ ఆర్ లెట్స్ సే సో కాల్డ్ ఈ హైఫై లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వీటన్నిటి మీద తక్కువ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ మార్కెట్‌లో చాలా కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. లైక్ ఎల్ఎల్ఎమ్స్ అవ్వనివ్వండి, లేదంటే ఆహ్, ఈ ఏఐ ఏజెంట్స్ రిలేటెడ్ స్టఫ్, లేదంటే కోడెక్స్ అని అంటే ఓపెన్ ఏఐ రిలీజ్ చేస్తది, ఆంథ్రోపిక్ రిలీజ్ చేస్తది, జెమినీ రిలీజ్ చేస్తది. జెమినీ రీసెంట్‌గా నానో బనానా అనే ఒక మోడల్‌ని రిలీజ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఇమేజ్ జనరేషన్ మోడల్. సో, దాన్ని యూజ్ చేసి చాలామంది చాలా రకాలుగా ఇమేజ్ జనరేట్ చేయడం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇట్స్ కైండ్ ఆఫ్ లుకింగ్ లైక్ ఎ రియలిస్టిక్ ఇమేజ్. ఒక రియలిస్టిక్ ఇమేజ్ లాగా కనబడుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే జెమినీ జనరేట్ చేసే ప్రతి ఇమేజ్ మీద ఒక జెమినీ ఫుట్ ప్రింట్ ఆర్ లెట్స్ సే వాటర్ మార్క్ అనేది ఉంది. ఇట్ సేస్ దట్ ఇట్ ఈస్ జనరేటెడ్ బై ది జెమినీ, రైట్? ఆర్ లెట్స్ సే ఈ జెమినీ మోడల్. ఓకే. సో, దట్స్ వేర్ వి కెన్ ఐడెంటిఫై ఇట్ క్లియర్‌లీ. ఓకే. దట్స్ ఫైన్. బట్ ద థింగ్ ఈస్ వచ్చిన ప్రతిసారి ఒక ట్రెండ్ వెనకాల పరిగెడుతూ పోతే వాట్ ఆర్ వి లెర్నింగ్ హియర్? బికాస్ ఏఐ రిలేటెడ్ ఆటోమేషన్ టూల్స్ ఎన్నో వచ్చినాయి. N8 వచ్చింది. మేక్.com అని, లేదంటే సమ్ ఏఐ ఏజెంట్ బిల్డర్ టూల్స్ లైక్ రెలెవెన్స్ ఏఐ అని, సమ్ రెప్లిట్ ఆర్ లెట్స్ సే ఏజెంట్స్ ఏఐ.com అని సంథింగ్ ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయి. నో కోడ్ బిల్డర్స్, లో కోడ్ బిల్డర్స్. లో కోడ్ బిల్డర్స్ ఆర్ ఆల్సో టు సమ్ ఎక్స్‌టెంట్ పర్లేదు. బట్ నో కోడ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ కంప్లీట్‌లీ వర్త్‌లెస్. మేబీ ఒక అనాలజీని అర్థం చేసుకోవడానికో, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ హై లెవెల్ ఇంప్లిమెంట్ చేసి ఓకే. దిస్ ఈస్ వాట్ ఏజెంటిక్ ఏఐ ఆర్ ఏఐ ఏజెంట్స్. ఏజెంటిక్ ఏఐకి, ఏజెంట్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. కమింగ్ వీడియోస్ ఆర్ కమింగ్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్‌లో దాని డిఫరెన్సెస్ ఏంటో ఏఐ ఏజెంట్స్ ఎలా పనిచేస్తాయి? ఎలా వర్క్ అవుతాయి? అసలు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి తెలుసుకోవడానికి నో కోడ్ టూల్స్ అప్పటి వరకు అంతవరకు ఓకే. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఏఐ ఏజెంట్స్ అండ్ ఏజెంటిక్ ఏఐ ఇన్ ప్రొడక్షన్, లెట్స్ సే పెద్ద పెద్ద కంపెనీస్ ఏజెంటిక్ ఏఐని యూజ్ చేసి ప్రాసెసెస్ ఎలా ఆటోమేట్ చేస్తాయి, లేదంటే అసలు రియల్ ఏజెంటిక్ ఏఐ ఎలా ఉంటదని తెలుసుకోవాలనుకున్నప్పుడు నో కోడ్ టూల్స్ ఆర్ వర్త్‌లెస్. ఐ వుడ్ సే స్పెండింగ్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ ఆన్ నో కోడ్ టూల్స్. నో కోడ్ టూల్స్ మీద ఊరికే టైమ్ స్పెండ్ చేయొద్దు. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైమ్ వైల్ యూ ఆర్ లెర్నింగ్, ఒక సింపుల్ ప్రాజెక్ట్, ఒక సింగిల్ ప్రాజెక్ట్ సరిపోతది. యూ డోంట్ నీడ్ టు బిల్డ్ మల్టిపుల్ ప్రాజెక్ట్. ఒక్క సింగిల్ ప్రాజెక్ట్ సరిపోతది. రియల్ టైమ్ ఏఐ ఏజెంట్స్‌ని ఇంప్లిమెంట్ చేసి దాంట్లో వచ్చే ఇష్యూస్‌ని తెలుసుకోవడం. సో, వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ స్టాప్ బిల్డింగ్ ఫేక్ ఏఐ ఏజెంట్స్ ఆర్ లెట్స్ సే స్టాప్ గోయింగ్ ఆఫ్టర్ ద హైప్. సింపుల్‌గా ఏదో ఒక టూల్ వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కాదు. లెట్స్ స్టార్ట్ సాల్వింగ్ ద రియల్ టైమ్ ఇష్యూ. రియల్ టైమ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ ఈ ఏజెంటిక్ ఏఐ క్రాష్ కోర్స్ నేర్చుకున్న తర్వాత దెన్ వీల్ డైవ్ ఇంటూ రియల్ టైమ్ ఇష్యూస్ అండ్ ఆల్. ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని దాన్ని రియల్ టైమ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఇష్యూస్ ఏమొస్తాయి? చెప్పాను కదా! ఈ వీడియోస్ అన్నీ కూడా క్యూఏ రిలేటెడ్ ఉంటాయి. క్యూఏ ఓరియెంటెడ్ ఉంటాయి. నాట్ లైక్ డెఫినిషన్ ఓరియెంటెడ్ అయితే ఉండవు. సో, లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. అయితే మీరు చెప్పారు కరెక్టే. ఈ స్టాప్ బిల్డింగ్ ఫేక్ ఏఐ ఏజెంట్స్ అంటున్నారు. ఫేక్ ఏఐ ఏజెంట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారు మీరు? ఫేక్ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటసలు? ఓకే. క్విక్‌గా రియాలిటీ చెక్ చేద్దాం. చాలా ప్రాజెక్ట్స్ చూసుంటారు. లింక్డ్ఇన్‌లో క్యూఏ చాట్ బాట్ ఉంది. లేదంటే క్యూఏ చాట్ బాట్ ఆర్ ఏ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ అనలైజింగ్ ఏజెంట్ అంటారు. డాక్యుమెంట్ అనలైజ్ చేయడానికి ఏజెంట్ అవసరమా అసలు? లెట్స్ సీ. కాంటెంట్ క్రియేషన్ ఏజెంట్ అంటారు. కాంటెంట్ క్రియేట్ చేయడానికి ఏజెంట్ ఈస్ ఇట్ రియల్లీ నీడెడ్? ఆర్ లెట్స్ సే సోషల్ మీడియా పోస్ట్ జనరేటర్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ సిమిలర్ టు కాంటెంట్ క్రియేషన్ ఏజెంట్ ఇట్‌సెల్ఫ్. కానీ రియల్ టైమ్‌లో రియల్ టైమ్ సోషల్ మీడియా పోస్ట్ జనరేషన్‌కో, లేదంటే కాంటెంట్ క్రియేషన్‌కో ఏజెంట్స్ అవసరమా? లెట్స్ డిగ్ డీపర్ ఇంటు థట్. మేబీ అవసరమై ఉండొచ్చు. లెట్స్ సీ. అండ్ రెజ్యూమే అనలైజర్స్‌కి ఏజెంట్స్. ఓకే. సౌండ్స్ గుడ్. మేబీ కైండ్ ఆఫ్ ఆటోమేట్ చేయడానికి
లేదంటే రెజ్యూమే అనాలిసిస్‌ని ఆటోమేట్ చేయడం. ఇప్పటిదాకా అందరూ ఏటీఎస్ రిలేటెడ్. ఎక్కడ చూసినా కానీ ఈ రెజ్యూమే ప్రిపరేషన్ టిప్స్ అక్కడొచ్చినప్పుడు ఏటీఎస్ రిలేటెడ్. అంటే మీ రెజ్యూమేని ఇలా ప్రిపేర్ చేసుకోండి సో దట్ ఈ ఏటీఎస్ చెక్స్‌కెళ్ళినప్పుడు యువర్ రెజ్యూమే విల్ పాస్ ఏటీఎస్ చెక్ అంటున్నారు. ఏటీఎస్ చెక్ అంటే ఆటోమేటెడ్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్‌లోకొచ్చేసరికి ఆటోమేటెడ్‌గా మీ రెజ్యూమే స్క్రీన్ అయిపోతూ ఉంటాయి. ఏఐ యూజ్ చేసి రెజ్యూమే స్క్రీనింగ్ అంటున్నారు. ఏఐ రెజ్యూమే స్క్రీనింగ్ ఏజెంట్ అంటున్నారు. లేదా రెజ్యూమే స్క్రీనింగ్ ప్రాజెక్ట్ అంటున్నారు. సో, చాలా ప్రాజెక్ట్స్ చూసాం ఇటువంటివన్నీ కూడా. సో, వాట్స్ హ్యాపెనింగ్ ఈస్ ఇటువంటివన్నీ ఎలా బిల్డ్ చేస్తాం? సింపుల్ ఏజెంట్, సింపుల్ ప్రాజెక్ట్ లెవెల్‌లా కాకుండా రియల్ టైమ్‌కొచ్చేసరికి వీటన్నిటిని ఎలా కనెక్ట్ చేస్తారు? సింపుల్ ఏజెంట్‌ని తీసుకెళ్ళి ప్రొడక్షన్‌లో నిజంగా అలా రన్ చేస్తే రెజ్యూమే స్క్రీనింగ్ అయ్యి అది ఎలా అవుతది? రియల్ టైమ్‌లో ఎలా వర్క్ చేస్తుంది? అండ్ రియల్ టైమ్‌లో వచ్చే ఇష్యూస్ ఏంటి? ఇంటిగ్రేషన్ మోర్ ఆఫ్ లైక్ ఇక్కడ ఏజెంట్‌ని తీసుకెళ్ళి ఎగ్జిస్టింగ్ ప్రాసెస్‌లో ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇంటిగ్రేట్ చేసినప్పుడు వచ్చే ఈ రియల్ టైమ్ ఇష్యూస్ ఏంటి? ఓకే. సో, ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ విల్ బి డైవింగ్ డీపర్ ఇంటు దిస్ యూజ్ కేసెస్ ఆర్ రియల్ టైమ్ ఇష్యూస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో, కస్టమర్ సపోర్ట్ ఏజెంట్. దిస్ ఈస్ ద మోస్ట్ ట్రెండింగ్ ఈ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ అనేది ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం మనం. లైక్ సేల్స్ ఫోర్స్, రీసెంట్‌గా సేల్స్ ఫోర్స్ అంటే నాట్ మెన్షనింగ్ మేజర్ కంపెనీస్ హియర్. బట్ ద థింగ్ ఈస్ ఎక్కడ చూసినా కూడా మాక్సిమం కస్టమర్ సపోర్ట్‌ని మేము ఆటోమేట్ చేసేసాం. లేదంటే కస్టమర్ సపోర్ట్ అసిస్టెంట్స్ బిల్డ్ చేసాం. ఏజెంట్స్ బిల్డ్ చేసాం. టెల్ మీ వన్ థింగ్. ఇప్పటిదాకా వెబ్‌సైట్స్‌లో మనం చాట్ అనే ఆప్షన్ ఉంది గదా! ఈవెన్ దాన్ని కూడా కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ అంటాం. మేబీ కాకపోయుండొచ్చు. అంటే అది కూడా కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ కాకపోవచ్చు. కాకపోతే రియల్ టైమ్‌లో కస్టమర్ సపోర్ట్ ఏజెంట్స్ ఆర్ నథింగ్ బట్ సపోర్ట్ ఏజెంట్స్. ఈ సపోర్ట్ ఏజెంట్స్ విచ్ కుడ్ రిసీవ్ కాల్స్ ఆర్ విచ్ కుడ్ ఇంటరాక్ట్ విత్ ద యూజర్స్ ఆర్ కస్టమర్స్. ఈ కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ చేసి కంప్లీట్‌గా ఆ కస్టమర్ సపోర్ట్ టికెట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లోజ్ చేయాలి. సో, అటువంటి కేస్‌లో వి కెన్ కాల్ ఇట్ యాస్ ఎన్ ఏఐ ఏజెంట్. అంటే బికాజ్ ఇట్ ఈస్ యాక్టింగ్ సిమిలర్ టు ద హ్యూమన్ సపోర్ట్ ఏజెంట్ ఆర్ హ్యూమన్ సపోర్ట్ టీమ్. ఓకే. ఒక కంపెనీ ఉంది. కంపెనీలో ఒక సపోర్ట్ టీమ్ ఉంది. ఆ సపోర్ట్ టీమ్ ఏం చేస్తారు? ఒక కస్టమర్ వచ్చిన వెంటనే ఒక ఇష్యూ తీసుకొని ఇష్యూ లైక్ రికార్డ్‌లో స్టోర్ చేసి ఇష్యూ రిలేటెడ్ వర్క్ చేసి వన్స్ ఆ ఇష్యూ సాల్వ్ అయిపోయిందంటే టికెట్ క్లోజ్ చేయాలి. ఇన్ ద సెన్స్ ఆ ఇష్యూ రిజాల్వ్డ్ అని అప్డేట్ చేయాలి. అండ్ ఈ రికార్డ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మెయింటైన్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్‌లో మళ్ళీ ఇదే కస్టమర్ ఇంకో ఇష్యూతో వస్తే దే విల్ కీప్ ట్రాకింగ్ ఆల్ ది ఇష్యూస్ అండ్ దెన్ ఈ ట్రాక్ చేసిన ఇష్యూస్ నుంచి ఓకే. ఈ కస్టమర్‌కి ఫ్యూ హిస్టరీ లైక్ పాస్ట్‌లో ఈ ప్రాబ్లమ్ వచ్చింది. ఈ ఇష్యూ సాల్వ్ చేసాం మనం. అండ్ నౌ కస్టమర్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ దిస్ ఇష్యూ, డిఫరెంట్ ఇష్యూ. అప్పుడు ఇదేం చెక్ చేయాలి? ఓకే. హ్యూమన్ ఏజెంట్ అయితే ఏం చేస్తారు? హ్యూమన్ సపోర్ట్ టీమ్ అయితే ఏం చేస్తారు? పాస్ట్‌లో కస్టమర్‌కి ఈ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూకి, ఆ ఇష్యూకి ఏమన్నా రిలేషన్ ఉందా? అంటే ఇప్పుడొచ్చిన ఇష్యూ, పాస్ట్‌లో వచ్చిన ఇష్యూకి ఏమైనా రిలేషన్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లైక్ రెండిటికి మధ్యన డిపెండెన్సీ ఏదైతే ఏమైనా ఉందా? అనేది చెక్ చేసి ఓకే. యూ ఆర్ గెట్టింగ్ దిస్ ఇష్యూ బికాజ్ పాస్ట్‌లో మీకు ఆల్రెడీ ఈ ఇష్యూ వచ్చింది. దీనివల్ల సిస్టమ్ అనేది డ్యామేజ్ అయింది. కాబట్టి మీరేం చేయాలంటే యూ నీడ్ టు సాల్వ్ దిస్ ఇష్యూ కంప్లీట్‌లీ లేదంటే సిస్టమ్‌ని రీప్లేస్ చేయడమో, ఈ ప్రొడక్ట్‌ని రీప్లేస్ చేయడమో ఏదో సజెషన్ ఉంటది. ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు. సో, సిమిలర్ టు థట్ ఇఫ్ ఎ కస్టమర్ సపోర్ట్ ఏఐ ఏజెంట్ కెన్ డూ థట్, దెన్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆటోమేషన్. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద రియల్ వరల్డ్ ఆర్ నాట్. మేబీ లెట్స్ చెక్ ఇట్. రియల్ టైమ్‌లో ఇలాగే జరుగుతుందా? ఇంకెలా జరుగుతుందో చెక్ చేద్దాం. దీస్ ఆర్ ఆల్ ద ప్రాజెక్ట్స్ దట్ వి హావ్ బీన్ సీయింగ్ ఆన్ లింక్డ్ఇన్ లేదంటే రెజ్యూమెస్. ఇప్పటికి చాలా రెజ్యూమెస్ మేము స్క్రీన్ చేసాం. డేటా వ్యాలీలో ఏఐ ఇంజినీర్స్‌ని హైర్ చేసినప్పుడు అవ్వచ్చు. లేదంటే బికాజ్ వి ట్రైన్ ది ఏఐ ఇంజినీర్స్ యాస్ వెల్. ఇక్కడ మేము ఓన్లీ ఏఐ ఇంజినీరింగ్ టీమ్ నాట్ ఓన్లీ వర్కింగ్ ఆన్ ద డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్. అవర్ మెయిన్ టాస్క్ ఈస్ టు బిల్డ్ ఏజెంటిక్ ఏఐ సిస్టమ్. డేటా వ్యాలీలో ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్‌ని బిల్డ్ చేయడం ఇట్స్ అవర్ మెయిన్ టాస్క్ బీయింగ్ ఎన్ ఏఐ ఇంజినీర్. బట్ ద థింగ్ ఈస్ ఆన్ ద అదర్ హ్యాండ్ వి ట్రైన్ ది ఏఐ ఇంజినీర్స్ యాస్ వెల్. సో, కంపెనీస్‌కి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వి సెండ్ దీస్ ఏఐ ఇంజినీర్స్ సో దట్ వాళ్ళు రెజ్యూమే ప్రిపేర్ చేస్తున్నప్పుడు రియల్ టైమ్ ఏఐ ప్రాజెక్ట్స్ మీద ఏజెంటిక్ ఏఐ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసిన తర్వాతే వాళ్ళు రెజ్యూమెస్ ప్రిపేర్ చేస్తారు. అటువంటి కేస్‌లో వాళ్ళ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళ రెజ్యూమెస్‌లో ఏ ప్రాజెక్ట్స్ పెట్టాలని చెక్ చేస్తున్నప్పుడు మార్కెట్‌లో అందరూ కూడా ఏ ప్రాజెక్ట్ పడితే ఆ ప్రాజెక్ట్ సింపుల్ ర్యాగ్ అసిస్టెంట్ అంటారు.
లేదంటే ఈ కంటెంట్ జనరేషన్ ఏజెంట్ అంటారు. ఇటువంటి సిమిలర్ ఎగ్జాంపుల్స్‌తో వస్తూ ఉంటారు. చాలా మటుకు ఈ ఎగ్జాంపుల్సే చూస్తున్నాం. సో, ఔట్ ఆఫ్ విచ్ వి థాట్ ఓకే. రియల్‌గా వీళ్ళు ఈ ఏజెంట్స్‌ని బిల్డ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అని చెప్పి వి థాట్ ఆఫ్ కమింగ్ అప్ విత్ దిస్ సీరీస్. సో, లెట్స్ డైవ్ ఇంటు ది నెక్స్ట్ పార్ట్. లైక్ ఓకే. ఏజెంట్స్ రియాలిటీ చెక్ చూసాము. ఇవి ఏ ఏజెంట్స్ కాదంటున్నారు. లేదంటే వీటికి ఏ ఏజెంట్స్ ఇటువంటి యూజ్ కేసెస్‌కి ఏ ఏజెంట్స్ అవసరం లేదంటున్నారు. ఓకే. వాట్స్ నెక్స్ట్? వాట్ ఎగ్జాక్ట్‌లీ వి నీడ్? అంటే ఏ ఏజెంట్ అంటే ఏంటి అసలు? మీరు వీటిని ఏ ఏజెంట్స్ కాదంటే అసలు ఏ ఏజెంట్స్ అండి? ఆర్ లెట్స్ సే ఏ యూజ్ కేసెస్‌కి ఏ ఏజెంట్స్ హెల్ప్ అవుతాయి? ఓకే. లెట్స్ చెక్ దెన్. అయితే ఇప్పటిదాకా చూసిన ప్రాజెక్ట్స్‌లో ఏం జరుగుతుంది అంటే ఇట్ ఈస్ సింపుల్ ఏపీఐ కాల్స్. బేసిక్‌గా ఎన్నో ఫ్రేమ్‌వర్క్స్ వచ్చినాయి. లాంగ్‌చైన్ అంటారు, క్రూ-ఏఐ అంటారు, ఆటోజెన్ అంటారు, లేదంటే ఇంకా చాలామంది పైడాంటిక్ ఏఐ ఏజెంట్స్ అంటారు, స్మాల్ ఏజెంట్స్. మేబీ యూ మైట్ హావ్ హర్డ్ ఆఫ్ దిస్ స్మాల్ ఏజెంట్స్. SMOLAGENTS స్మాల్ ఏజెంట్. ఓకే. సో, ఇటువంటి ఏజెంట్స్ ఎన్నో లైక్ ఫ్రేమ్‌వర్క్స్, టూల్స్ ఎన్నో వచ్చినాయి మార్కెట్. మీరు ఏ ఫ్రేమ్‌వర్క్ అయినా యూజ్ చేయండి. ఇట్స్ జస్ట్ ఎన్ ర్యాపర్. ఇఫ్ యూ ఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఎన్ ఏఐ ఏజెంట్, లాంగ్‌చైన్ యూజ్ చేసి నేను ఏజెంట్‌ని బిల్డ్ చేశాను, ఆటోజెన్ యూజ్ చేసి ఏజెంట్‌ని బిల్డ్ చేశాను అంటే, ఇఫ్ యూ ఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఎన్ ఏఐ ఏజెంట్ ఫర్ సింపుల్ థింగ్స్ లైక్ నేనేం చేస్తాను, ఒక రెజ్యూమే అప్‌లోడ్ చేస్తాను. రెజ్యూమేలో ఉన్న టెక్స్ట్‌ని పార్స్ చేసి, ఆ రెజ్యూమే టెక్స్ట్‌ని ఎల్ఎల్ఎంకి పంపిస్తా. పంపించినప్పుడు ఎల్ఎల్ఎం విల్ అనలైజ్ ఇట్ అండ్ దెన్ సెండ్స్ మీ ద రిపోర్ట్. ఎల్ఎల్ఎం అనలైజ్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తది. అంటే బేసిక్‌గా ఏం జరుగుతుంది? ఒక రెజ్యూమేలో ఉన్న టెక్స్ట్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఎల్ఎల్ఎంకి ఇస్తే ఎల్ఎల్ఎం అనలైజ్ చేసి నాకు ఇట్ విల్ బి సెండింగ్ ఇట్ బ్యాక్. సో, దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. రైట్? సో, ఇన్ దిస్ కేస్ సింపుల్‌గా ఏం చేస్తారు? లాంగ్‌చైనో లేకపోతే ఏదో ఒక ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేస్తారు. ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్, జెమినీ ఆర్ క్లాడ్. వీటిల్లో ఏదో ఒక ఎల్ఎల్ఎంకి మీరు సబ్స్క్రిప్షన్ ఉంటే ఇట్స్ ఓకే. ఏపీఐ కీస్ తెచ్చుకుంటారు. ఒక ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేశారు. సింపుల్‌గా ఓకే. దిస్ ఈస్ వాట్ ఐ హావ్ డన్. దిస్ ఈస్ వాట్ యూ ఆర్ కాలింగ్ ఇట్ యాస్ ప్రాజెక్ట్. అంటే దీన్ని ప్రాజెక్ట్ అని పిలుస్తున్నారు. బట్ ఇన్ రియల్ టైమ్ దట్స్ నాట్ వాట్ హ్యాపెన్స్ హియర్. ఎందుకంటే ఒక సింపుల్‌గా ఒక ఏపీఐ కాల్ పాస్ చేశానంటే సమ్ ఏపీఐ కీ యూజ్ చేశాను. ఏపీఐ కాల్ చేశాను. ఎల్ఎల్ఎంకి టెక్స్ట్ పంపించా. ఎల్ఎల్ఎం ఒక రెస్పాన్స్ ఇచ్చింది. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఓకే. సార్ ఇది కూడా చేయడం ఒక ప్రాజెక్టే కదా సార్. ఓకే. ప్రాజెక్టే కరెక్టే. కానీ హౌ మెనీ ఆఫ్ యూ నో ఈ ఈ ప్రాజెక్ట్‌కి ఈ ఎల్ఎల్ఎంని యూజ్ చేయాలి? లేదంటే మీకు తెలుసా? ఈ ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్, జెమినీ, క్లాడ్ ఇవి మాత్రమే కాదు ఎల్ఎల్ఎమ్స్. చాలా టైప్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ బేసిక్‌గా చెప్పాలంటే ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్, క్లాడ్, జెమినీ ఆర్ ఈవెన్ గ్రాక్ వీళ్ళందరూ కూడా ఏంటి ఎల్ఎల్ఎంస్ ప్రొవైడర్స్ బేసిక్‌గా. ఓకే. సో, ఏపీఐ కీస్ ఇస్తున్నారంటే ఏపీఐ కీని యూజ్ చేసి ఎల్ఎల్ఎంకి ఒక కాల్ పంపించినప్పుడు ఎల్ఎల్ఎం విల్ బి రన్నింగ్ ఆన్ దేర్ మెషిన్. వాళ్ళ మెషిన్ మీద ఆర్ క్లౌడ్‌లో ఎక్కడో ఒక ఎల్ఎల్ఎం రన్ అవుతది. రన్ అయ్యి అవుట్‌పుట్ ఇస్తది. సో, దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో, ఇక్కడ చూసినట్టయితే మనం మెన్షన్ చేసినప్పుడు కూడా ఏపీఐ కాల్స్ ఫర్ ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్ అన్నాం. వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్? సో, మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. నేను ఇక్కడ ఆల్రెడీ క్వెషన్స్ అన్నీ ఒక చోట పెడుతున్నా. ఐ విల్ ఆల్సో షేర్ దెమ్ ఇన్ ది కమెంట్ సెక్షన్ వెన్ యూ వాచ్ ద వీడియో ఆర్ వెన్ దిస్ వీడియో ఎండ్స్. ఈ వీడియో ఎండ్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ క్వెషన్స్ లిస్ట్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఏం కవర్ చేయాలనేది అక్కడ క్వెషన్స్ వస్తాయి. సో, ఆ క్వెషన్స్ అన్నీ ఒక చోట పెడుతున్నా నేను. యూ కెన్ ఆల్సో రైట్ దెమ్ డౌన్. నో ప్రాబ్లమ్. దేర్ ఈస్ నథింగ్ టు ఫీల్ షై. ఒక పెన్ అండ్ పేపర్ పెట్టుకొని క్వెషన్స్ రాసుకోవడంలో తప్పేం లేదు. ఈ క్వెషన్స్ అన్నీ చూస్తే ఈ ఇన్ఫరెన్స్ అంటే ఏంటి? ఓకే. రియల్ టైమ్ ఏఐ ఏజెంట్ అంటే ఏంటి? ఈ క్వెషన్స్ అన్నిటి నుంచి కొత్త కొత్త ఆన్సర్స్ వస్తాయి. కొత్త క్వెషన్స్ వస్తాయి. వి విల్ బి లెర్నింగ్ ఎ లాట్. ఓకే. సో, ఈ ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్ అంటే ఏంటి? ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్ ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే మనం ఒక ఏపీఐ కీ యూజ్ చేసి ఒక కాల్ చేస్తామో ఎల్ఎల్ఎంకి, ఎల్ఎల్ఎం విల్ బి రన్నింగ్. ఈ ఎల్ఎల్ఎం ఏదైతే ఉందో వాళ్ళ క్లౌడ్ మెషిన్స్ మీద రన్ అవుతుంది. సో, రన్ అయ్యి ఒక రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్‌నే ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్ అంటారు. ఓకే. సో, వెన్ యూ సెండ్ ఎ రిక్వెస్ట్, ఒక రిక్వెస్ట్ సెండ్ చేసి ఎల్ఎల్ఎంకి, ఎల్ఎల్ఎం నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఈ ఎల్ఎల్ఎం ఒక క్లౌడ్ మెషిన్ మీద రన్ అవుతుందంటే దిస్ ఈస్ వాట్ ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్. ఓకే. సో, బేసిక్‌గా ఈ ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్, జెమినీ, క్లాడ్ వీళ్ళందరూ కూడా ఎల్ఎల్ఎంస్‌ని డెవలప్ చేసిన తర్వాత యూజర్ టెస్టింగ్ ఆర్ ఇనీషియల్ స్టేజ్‌లో యూజర్ టెస్టింగ్ కోసమని ఫ్రీ ఏపీఐ కీస్ ఇస్తారు. జెమినీ ఫ్రీ ఏపీఐ కీస్ ఇస్తది. గూగుల్ ఏఐ స్టూడియోకెళ్తే జెమినీ ఫ్రీ ఏపీఐ కీస్ ఇస్తది. అవి ఎలా తెచ్చుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాము. ఎట్ ఎ హై లెవెల్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎల్ఎల్ఎంస్‌ని డెవలప్ చేసి, వాటిని ఇంప్రూవైజ్ చేసి యూజర్స్‌కి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో, మీరు డెఫినిట్‌గా ఇవే యూజ్ చేయాలంటే నో. చాలా ఓపెన్ సోర్స్ మోడల్స్ వచ్చినాయి. ఓపెన్ సోర్స్ మోడల్స్ అంటే సింపుల్‌గా యూ కెన్ డౌన్‌లోడ్ ఇట్ అండ్ యూ కెన్ రన్ ఇట్ ఆన్ యువర్ సిస్టమ్ యాస్ వెల్. ఆఫ్‌కోర్స్ కొన్ని కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి.
కొన్ని పెద్ద పెద్ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, పెద్ద పెద్ద ఓపెన్ సోర్స్ మోడల్స్‌ని లోకల్‌గా సిస్టమ్స్ మీద రన్ చేయలేం. రన్ చేయడానికి కూడా కొంచెం సాఫ్ట్‌వేర్ కావాలి. లైక్ ఓలామా అంటారు. ఇప్పుడు మనం లాంగ్‌చైన్ ఆర్ ఆటోజెన్ ఆర్ క్రూఏ ఇటువంటి ఫ్రేమ్‌వర్క్స్ ఎలాగైతే యూజ్ చేస్తున్నామో, ఓపెన్ సోర్స్ మోడల్స్‌ని రన్ చేయడానికి కూడా లోకల్‌గా కొన్ని సాఫ్ట్‌వేర్ ఆర్ అప్లికేషన్ కావాలి. రిలేటెడ్ ఐ మీన్ ఈ ఎల్ఎల్ఎమ్స్‌ని లోకల్‌గా రన్ చేయాలంటే కొంచెం ఒక సాఫ్ట్‌వేర్ కావాలి. అంటే ఈ ఎల్ఎల్ఎమ్స్ తో పాటు ఎల్ఎల్ఎం ఫంక్షనింగ్‌కి రిలేటెడ్ ఒక ఫంక్షన్స్ లేదంటే అడిషనల్ కోడ్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని ప్యాకేజ్ చేసి ఒక సాఫ్ట్‌వేర్ కింద రిలీజ్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఓలామా, లామా ఇండెక్స్ అని, లామా సిపిపి అని. సో ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మార్కెట్‌లో ఉన్నాయి. సో అవి ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం. ఓకే. సో వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈస్ ఇక్కడ ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్ కోసం అంటే ఎల్ఎల్ఎంతో మాట్లాడడానికి మీకు ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, జెమినీ, క్లౌడ్ ఇటువంటి పెద్ద పెద్ద వాటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎక్స్పెరిమెంటేషన్ స్టేజ్. మేము నేర్చుకుంటున్నాము, ఎక్స్పెరిమెంటేషన్ స్టేజ్‌లో ఉన్నాము అనుకుంటే యూ డోంట్ నీడ్ టు గో ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఇనీషియల్‌గా అంత ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ రియల్లీ వర్కింగ్ ఆన్ ఎ ప్రాజెక్ట్ దెన్ ఐ వుడ్ సే యెస్. ఇవన్నీ ఫైన్ ట్యూన్ చేసిన మోడల్స్. అగైన్ క్వెషన్ ఈస్ ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫైన్ ట్యూనింగ్? మీరు ఎన్నో చెప్పారు ఇప్పటిదాకా బాగానే ఉంది. ఓపెన్ సోర్స్ మోడల్స్ అన్నారు. ఓకే. వేర్ వీ డోంట్ నీడ్ టు స్పెండ్ ఎనీథింగ్. ఓపెన్ సోర్స్ మోడల్స్‌కి వెళ్ళేసరికి మేము ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు. ఇన్ఫరెన్స్ ఈజీగా వస్తది. అంటే లైక్ ఎల్ఎల్ఎమ్స్ ఈజీగా వర్క్ చేయొచ్చు అని చెప్పేసి మీరు చెప్పారు. బాగానే ఉంది. దెన్ ఈ ఫైన్ ట్యూనింగ్ అనే వర్డ్ యూజ్ చేశారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ఫైన్ ట్యూనింగ్? సో మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ వీడియోస్‌లో కవర్ చేస్తాము. కవర్ చేయకపోతే యూ కెన్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అండ్ ఆస్క్ ఆర్ పుట్ యువర్ డౌట్స్ ఇన్ ద చాట్ బాక్స్. క్లియర్? రైట్? సో నౌ ఇవన్నీ చెప్పారు కరెక్టే. నెక్స్ట్ ఏంటి? ఈ ఓపెన్ సోర్స్ ఆర్ ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ ఎవరున్నారు? ఓకే. సో ఆ క్వెషన్ ఆన్సర్ చేయడానికి వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ చాయిస్. గ్రాక్ అనేది ఎప్పుడైనా విన్నారా? వినకపోతే మేక్ ఏ నోట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. గ్రాక్ అంటే ఏంటి? ఓపెన్ రౌటర్ అంటే ఏంటి? సెరెబ్రా సిస్టమ్స్ అని ఇంకోటి ఉంది. అండ్ మీడియా నిమ్. ఇటువంటివి చాలా ఉన్నాయి. ఓకే. సో మేబీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ జస్ట్ వాక్ యూ త్రూ ఆల్ ఆఫ్ దీస్ ప్లాట్ఫామ్స్. ఓకే. లెట్ మీ షేర్ మై స్క్రీన్ షేర్ చేసి మీకు ఇవన్నీ చూపిస్తాను. సో ఐ హోప్ my screen is visible. So let me just take you to this Grok, open router, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి క్విక్గా చూద్దాం. ఓకే. సో గ్రాక్ అంటే ఏంటి? grok.com ఈజ్ గ్రాక్ అంటే XAI, ఎలాన్ మస్క్ కంపెనీ ఉంది కదా, XAI రిలీజ్ చేసిన మోడలే గ్రాక్ మోడల్. ఇన్ దిస్ కేస్ ఇట్స్ నాట్ GROK, ఇట్స్ GROQ. గ్రాక్ ఈజ్ అన్ ఇన్ఫరెన్స్ ప్రొవైడర్. ఇన్ఫరెన్స్ ప్రొవైడర్ అంటే ఎల్ఎల్ఎమ్స్ని, ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎమ్స్ని మీరు ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎమ్స్ని యూజ్ చేయడానికి ఎల్ఎల్ఎమ్స్ ఏవైతే పెద్ద ఎల్ఎల్ఎమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రన్ చేయాలంటే మీ సిస్టమ్స్ సరిపోవు, పెద్ద ఎల్ఎల్ఎమ్స్. సో ఇన్ దాట్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ అ GPU ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అయితే టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని మోడల్స్ రన్ చేయగలుగుతాము. మినిమం 16 GB ర్యామ్, మినిమం అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ 2 GHz ఆఫ్ స్పీడ్ ఉన్న సిస్టమ్స్ అయితే దెన్ ఇట్ సపోర్ట్స్. కానీ ఒక 4 GB ర్యామ్ ఉన్న సిస్టమ్ మీద, 8 GB ర్యామ్ ఉన్న సిస్టమ్ మీద సింపుల్గా ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వేస్తాను, రన్ చేస్తాను అంటే ఇట్ వోంట్ వర్క్. యువర్ సిస్టమ్ విల్ క్రాష్. ఈ గ్రాక్ అనేది ఏంటి? ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్ హియర్, బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆఫ్టర్ సమ్ బిగ్ కంపెనీస్ అంటే ఓకే ఓపెన్ ఏఐ లేదంటే సమ్ కైండ్ ఆఫ్ బిగ్ కంపెనీస్, ఒక ఏఐ జైంట్స్ అంటే ఈ ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ ఇవన్నీ కూడా మీరు ట్రై చేస్తున్నట్టయితే ఒక ఫ్రీ ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ ఎవరైనా కావాలంటే యూ కెన్ చెక్ దిస్ గ్రాక్ అనమాట. గ్రాక్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ప్రొవైడ్స్ ఓపెన్ సోర్స్ మోడల్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ స్టార్ట్ బిల్డింగ్, క్లిక్ ఆన్ స్టార్ట్ బిల్డింగ్ and then maybe give your email ID. It will take you to Grok platform. This is where you can get API key. Once you log in, ఇవన్నీ ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్, మీన్ వైల్ వీ కమ్ బ్యాక్ విత్ వీడియోస్. ఈ వీడియోస్ అన్నీ మేము రెడీ చేసి వచ్చేలోపు మీరు ఒకవేళ ఎక్స్ప్లోర్ చేయాలంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ థింగ్. ఓపెన్ రౌటర్ బేసిక్గా ఓపెన్ రౌటర్ అనేది ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ మోడల్స్ అనమాట. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ హగ్గింగ్ ఫేస్? హగ్గింగ్ ఫేస్ అనేది మోస్ట్లీ తెలిసే ఉంటుంది. బట్ హగ్గింగ్ ఫేస్లో ఏం జరుగుతుంది? ఇక్కడ ఓపెన్ సోర్స్ మోడల్స్ లేదంటే పెద్ద కంపెనీస్ ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్ మోడల్స్ని బిల్డ్ చేస్తారు కదా. సో ఓపెన్ సోర్స్ మోడల్స్ ఇవన్నీ కూడా హగ్గింగ్ ఫేస్లో అవైలబుల్ అనమాట. ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్ మోడల్స్. లెట్స్ చెక్ దిస్ మోడల్స్ హియర్. రీసెంట్గా మైక్రోసాఫ్ట్ వైబ్ వాయిస్ అని ఒక వాయిస్ జనరేషన్ ఆర్ స్పీచ్ జనరేషన్ మోడల్ని రిలీజ్ చేసింది. ఇక్కడ చూస్తే ఈ నెంబర్ ఏంటి? 1.5 బిలియన్. అంటే 1.5 బిలియన్ పారామీటర్స్ మీద
బిలియన్ పారామీటర్స్తో ఈ మోడల్ని ట్రైన్ చేశారు. ఓకే, అగైన్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ దీస్ పారామీటర్స్? ఎల్ఎల్ఎంస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ దీస్ పారామీటర్స్ వెన్ యూ టాక్ అబౌట్ ఎల్ఎల్ఎంస్? మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్, నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేద్దాం. ఓకే, సో కిందకి వెళ్ళి చూస్తే ఇవన్నీ కూడా క్వెన్ ఈజ్ అన్ ఆలీబాబా మోడల్. ఆలీబాబా రిలీజ్ చేసిన ఆలీబాబా ఏదైతే ఉందో క్వెన్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ మోడల్. ఓకే, సో XAI గ్రాక్ 2 కూడా రీసెంట్గా ఎలాన్ మస్క్ గ్రాక్ 2ని ఓపెన్ సోర్స్ చేస్తున్నాం అని చెప్పి గ్రాక్ 2ని రిలీజ్ చేశారు, అవునా? ఎస్, యాపిల్ కూడా ఫాస్ట్ VLM అనే ఒక మోడల్ని రిలీజ్ చేసింది. అయితే దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. అంటే 0.5B అనేది 0.5 బిలియన్ పారామీటర్స్ అనమాట. అంటే ఒక 500 మిలియన్ పారామీటర్స్ ఉన్న మోడలే ఈ ఫాస్ట్ VLM 0.5B మోడల్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ అని చెప్పి బేసిక్గా ఇన్ఫరెన్స్ ప్రొవైడర్ అంటే మీరు సింపుల్గా ఈ మోడల్ని యూజ్ చేయాలంటే హగ్గింగ్ ఫేస్ ద్వారానే యూజ్ చేయాలి. ఓకే, సో ఇటువంటి మోడల్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు ఇంకెవరు లేరు ప్రస్తుతానికి. ఓకే, లెట్స్ సే ఇంకా మోడల్స్ ఏమున్నాయి, లెట్స్ చెక్ ఇట్. OpenAI రీసెంట్గా అంటే మేబీ ఒక 20 days బ్యాక్ ఏమో OpenAI అనేది GPT OSS అనే మోడల్ రిలీజ్ చేసింది. ఓకే, GPT OSS అంటే ఓపెన్ సోర్స్ మోడల్స్ అనమాట. ఈ GPT ఓపెన్ సోర్స్ మోడల్ 20 బిలియన్ పారామీటర్స్తో రన్ అవుతుంది. ఓన్లీ టెక్స్ట్ జనరేషన్ మోడల్ మాత్రమే. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ హగ్గింగ్ ఫేస్లో చూసినట్టయితే ఇక్కడ చెప్తారు, అంటే ఈ టెక్స్ట్ జనరేషన్ మోడల్, ఇమేజ్ జనరేషన్ మోడల్ అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇక్కడ చూసినట్టయితే టెక్స్ట్ టు ఆడియో, అగైన్ OpenAI 120 బిలియన్ పారామీటర్స్ మోడల్ని రిలీజ్ చేస్తుంది. అది కూడా టెక్స్ట్ జనరేషన్ మోడల్. సిమిలర్ టు దట్ DeepSeek V3 మోడల్, ఇది చూసినట్టయితే టెక్స్ట్ జనరేషన్ మోడల్, ఇది కూడా ఓకే 685 బిలియన్ పారామీటర్స్ ఆఫ్ మోడల్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఈ మోడల్స్ ఇవన్నీ కూడా డీప్ డైవ్ చేద్దాం, నో ప్రాబ్లం, నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. బట్ యు ఆర్ లైక్ డిగ్గింగ్ డీపర్ అనమాట. ప్రతి కాన్సెప్ట్లోకి డీప్గా డిగ్ చేస్తున్నాం. ఎక్కడ స్టార్ట్ చేసాం మనం? రియల్ AI ఏజెంట్స్ని బిల్డ్ చేయాలని చెప్పాము. ఓకే, రియల్ AI ఏజెంట్స్ని బిల్డ్ చేస్తున్నప్పుడు ఇప్పటిదాకా మనం చూసిన ప్రాజెక్ట్స్లో ఏం చెప్తున్నారు వాళ్ళు? ఒక సింపుల్ LLM APIస్ని తీసుకొచ్చేసి API కాల్ యూస్ చేసేసి LLMs రన్ చేసేసి ఇది నేను ఒక ఏజెంట్ని బిల్డ్ చేశానని చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ దే విల్ బి యూజింగ్ LangChain లేదంటే Crew-AI, AutoGen ఇవన్నీ కూడా యూస్ చేస్తారు. సో ఇవన్నీ యూస్ చేసి సింపుల్గా వాళ్ళు ఏమంటున్నారంటే ఏజెంట్ని బిల్డ్ చేశానని చెప్తున్నారు. సో అక్కడ స్టార్ట్ చేసిన మనం ఏం చేస్తున్నాం? LLM API కాల్స్ దగ్గర స్టార్ట్ చేస్తాం. LLM API కాల్స్ ఎక్కడికి వెళ్ళినాయి? LLM ఇన్ఫరెన్స్ అన్నాం. వాట్ ఈజ్ అన్ LLM ఇన్ఫరెన్స్ అన్నాం. LLM ఇన్ఫరెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. దాని నెక్స్ట్ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? LLM ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ అంటే OpenAI, ఈ జెమిని, క్లాడ్ ఆర్ ఆంథ్రోపిక్ ఆర్ గ్రాక్ ఆర్ ఇంకా ఇవేవైతే ఉన్నాయో వీళ్ళందరూ ప్రొవైడ్ చేసేవి కాకుండా ఇంకేం ఉన్నాయి ఓపెన్ సోర్స్ మోడల్స్ అనేది చెక్ చేస్తుంది. సో పార్ట్ ఆఫ్ దట్ హగ్గింగ్ ఫేస్, ఓపెన్ రౌటర్, గ్రాక్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఓపెన్ సోర్స్ మోడల్స్కి ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ అనమాట. ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ అంటే సిమిలర్గా OpenAIని లేదంటే జెమిని APIకి మీరు ఎలాగైతే తెచ్చుకుంటారో అలాగే వీళ్ళ దగ్గర కూడా APIకి తెచ్చుకుని ఓపెన్ సోర్స్ మోడల్స్తో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. బేసిక్గా ఇక్కడ చూసినట్టయితే DeepSeek మోడల్స్, మెటా మోడల్స్, మెటా లామా మోడల్స్, లామా మ్యావరిక్ ఈజ్ కైండ్ ఆఫ్ అల్టిమేట్ మోడల్. ఓకే, లామా స్కౌట్ ఒకటి, లామా మ్యావరిక్ ఒకటి రీసెంట్గా రిలీజ్ చేసిన మోడల్స్, ఇది పార్ట్ ఆఫ్ లామా 4 ఫ్యామిలీ. ఓకే, సో ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఇక మనం లామా ఎన్విడియా అనేది కూడా ఒక ఓపెన్ సోర్స్ మోడల్ని రిలీజ్ చేసింది. ఓకే, సో ఇటువంటి మోడల్స్ అన్నిటిని కూడా యాక్సెస్ చేయడానికి ఓపెన్ రౌటర్, గ్రాక్, ఈ హగ్గింగ్ ఫేస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటిది సెరిబ్రస్ సిస్టమ్స్ అనేది కూడా సిమిలర్ టు గ్రాక్ అనమాట. ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. బట్ అట్ ఏ హై లెవెల్ జస్ట్ అండర్స్టాండ్ ఇటువంటి మోడల్స్, ఓపెన్ సోర్స్ మోడల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇటువంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇనిషియల్ స్టేజ్లో ఉంటే ఐ డోంట్ రికమెండ్ యూ లైక్ సింపుల్గా అంటే నేర్చుకునేటప్పుడు కొంచెం స్పెండ్ చేయడంలో తప్పలేదు. బట్ వెన్ యూ హ్యావ్ ఓపెన్ సోర్స్ అంటే ఈ ఓపెన్ సోర్స్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు, ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఇవి కూడా ట్రై చేయండి. ఓపెన్ సోర్స్ మోడల్స్ని కూడా ట్రై చేయండి. ట్రస్ట్ని సింపుల్గా ఒక API కాల్ యూస్ చేసి API కాల్ లైక్ ఒక API కీ యూస్ చేసి API కాల్ చేసేసి ఒక LLMని యూస్ చేసి రిజల్ట్స్ వచ్చేసినాయి అంటే దేర్ యూ మైట్ నాట్ బి లెర్నింగ్. అక్కడ మీరు ఎక్కువ నేర్చుకునేది ఏమి ఉండదు. ఓపెన్ సోర్స్ మోడల్స్ని యూస్ చేసి వాటి యొక్క క్వాలిటీని ఎగ్జామిన్ చేసి అనలైజ్ చేసి లాగింగ్ అంటే ఇప్పుడు ఈ ప్రాంప్ట్కి ఈ అవుట్పుట్ వచ్చింది, ఈ ప్రాంప్ట్కి
లైక్ ఈ టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇస్తే ఈ అవుట్‌పుట్ వస్తుంది. అవుట్‌పుట్‌లో క్వాలిటీని అనలైజ్ చేసి ఇవన్నీ కూడా చేసినప్పుడే యాక్చువల్ ఇంజినీరింగ్ స్కిల్స్ ఆర్ లెట్స్ సే యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ వస్తాయి మీకు. ప్రాక్టికల్ స్కిల్స్. సో, ఈ వీడియోస్ అన్నీ కూడా అటువైపే ఉంటాయి. మోస్ట్‌లీ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఇవే యూజ్ చేస్తాము. మేబీ ఒక లెట్స్ సే 100%లో ఒక 20% ఏమో ప్రొప్రైటరీ మోడల్స్ అంటే ఓపెన్ ఏఐ ఇవి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో మోస్ట్‌లీ మనం ఈ గ్రాక్ ఓపెన్ సోర్స్ మోడల్స్ వైపే ఎక్కువ లీన్ అవుతాం. ఎందుకంటే ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయాలంటే ఏదైతే ఓపెన్‌గా ఉంటదో అక్కడే ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతాం. ఈ క్లోజ్డ్ మోడల్స్ ఇవన్నీ కూడా క్లోజ్డ్ మోడల్స్ అన్నమాట. ఏవి ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ మోడల్స్ లేదంటే ఆహ్, క్లాడ్, జెమినీ ఇవన్నీ కూడా ఏంటంటే క్లోజ్డ్ మోడల్స్. ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఇంప్లిమెంట్ చేయగలం. బట్ స్టిల్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎల్ఎల్ఎమ్స్ గురించి ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే ఓపెన్ సోర్స్ మోడల్ వైపే రావాలి మనం. సో అగైన్ కమింగ్ బ్యాక్ ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్ మోడల్స్ ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ అన్నమాట. ఓకే. ఇన్ఫరెన్స్ అంటే అర్థమైంది కదా! సింపుల్‌గా ఎల్ఎల్ఎమ్స్ అనేవి వేరే మెషిన్స్ మీద రన్ అవుతాయి. అలాగే ఓపెన్ సోర్స్ మోడల్స్‌ని రన్ చేయాలంటే మన మెషిన్స్ సరిపోవు. సపోర్ట్ చేయవు. కొన్ని మెషిన్స్ సపోర్ట్ చేస్తాయి. ఇన్ ద సెన్స్ ఒక 16 జీబీ ర్యామ్ ఉంటేనో లేదంటే 2 గిగాహెర్ట్జ్ స్పీడ్ ఉన్న ఇవో మెషిన్సో లేదంటే ఒక జీపీయూ సపోర్ట్ చేసే మెషిన్స్ అంటే జీపీయూ ఉన్న మెషిన్సో ఇవన్నీ ఉంటే మీ మెషిన్ సపోర్ట్ చేస్తది. సపోర్ట్ చేయనప్పుడు ఏం చేయాలి? ఓపెన్ సోర్స్ మోడల్స్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేయాలంటే ఓపెన్ సోర్స్ మోడల్స్ ఇంకెక్కడో రన్ అవ్వాలి. సో, ఈ ఓపెన్ రౌటర్, గ్రాక్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ క్లౌడ్ మెషిన్స్‌లో రన్ చేసి రెస్పాన్స్ జనరేషన్ ఏదైతే మనం సిమిలర్ టు ఓపెన్ ఏఐ ఇవన్నీ కూడా ఏవైతే రెస్పాన్స్ జనరేషన్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ జనరేట్ అయ్యి అవుట్‌పుట్ మనకొస్తది. సో, అటువంటి ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ అన్నమాట వీళ్ళందరూ. సో, విల్ బి లెర్నింగ్ దీస్ థింగ్స్. లెట్స్ జస్ట్ క్లోజ్ దిస్. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో విల్ బి లెర్నింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రెజెంటేషన్ మనం చూసినట్టయితే మనం ఎక్కడ ఆగాం? సో, రొటీన్ ప్రెజెంటేషన్ మోడ్‌లోకి మళ్ళీ స్విచ్ అయిపోయాం. ఇక్కడ చూసినట్టయితే గ్రాక్, ఓపెన్ రౌటర్, సెరెబ్రో సిస్టమ్స్, ఎన్‌విడియా నిమ్ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఓపెన్ సోర్స్ మోడల్స్‌కి ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎమ్స్‌కి ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ అని తెలుసుకోవాలి. ఓకే. సో, ఇవన్నీ ట్రై చేయొచ్చు మీరు. బేసిక్‌గా ఇప్పుడు మనం ఏం చెక్ చేసామంటే ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్ అని చెప్పేసి చెక్ చేసాం. అయితే ఇక్కడ ఇంకో క్వెషన్ ఉంది. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, జెమినీ, క్లాడ్ క్లాడ్ ఈస్ ఫ్రమ్ ఆంథ్రోపిక్ ఇట్‌సెల్ఫ్. కానీ పర్ప్లెక్సిటీ ఆర్ గ్రాక్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్‌కి డిఫరెన్స్ ఏంటి? ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓపెన్ సోర్స్ మోడల్స్, ఈ ప్రొప్రైటరీ మోడల్స్ అనొచ్చు, క్లోజ్డ్ మోడల్స్ అనొచ్చు. క్లోజ్డ్ ఎల్ఎల్ఎమ్స్ అనొచ్చు. ఈ క్వెషన్ కంటే ముందు నాకు చిన్న డౌట్ ఉంది. ఏంటి? అసలు టైప్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి ఇక్కడ? ఓపెన్ సోర్స్ మోడల్స్ అన్నారు. లేదంటే ఈ ప్రొప్రైటరీ మోడల్స్ అంటున్నారు. ఇటువంటి మోడల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో there we come to a question that what are the types of LLMs we have? Okay, so make a note of it. నెక్స్ట్ మినిట్ లో మనం ఆన్సర్ చేయబోయే క్వశ్చన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ అని. సో ఈ ఎల్ఎల్ఎం ల్యాండ్స్కేప్ లో ఎన్నో మోడల్స్ ఉంటాయి, ఎన్నో టైప్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి. మీకు తెలుసా రీసెంట్ గా ఎంఐటి రిలీజ్ చేస్తుంది. ఎంఐటి అంటే ఒక టాప్ యూనివర్సిటీ. ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద రివ్యూస్ అనమాట. అంటే రీసెర్చ్ చేసి రివ్యూస్ ఇస్తూ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ఎల్ఎల్ఎమ్స్ ని యూజ్ చేయరు. ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని కమింగ్ డేస్ లో యూజ్ చేయరు. ఎందుకో తెలుసా? బికాస్ దేర్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ మోడల్. ఎల్ఎల్ఎం కాకుండా ఎస్ఎల్ఎం అని ఇంకో మోడల్ ఉంది. ఇంకో టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఎస్ఎల్ఎంస్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అట్ ఏ హై లెవెల్ మనం ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, టైప్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్, ఈ ఎస్ఎల్ఎం అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. ఓకే. ఎల్ఎల్ఎమ్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎస్ఎల్ఎమ్స్ గురించి మాట్లాడుకుంటాం. డెఫినెట్లీ మార్క్ మై వర్డ్స్. ఈ ఎస్ఎల్ఎమ్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. ఓకే. అయితే ద క్వెషన్ ఈస్ చూస్ ద రైట్ బ్రెయిన్ ఫర్ ద జాబ్. అంటే బేసిక్‌గా ఒక లెట్స్ సే ఒక ఏఐ ఇంజినీర్ ఉన్నాడు. ఏఐ ఇంజినీర్‌కి, డేటా సైంటిస్ట్‌కి డిఫరెన్స్ ఏంటి? లెట్స్ అండర్‌స్టాండ్ దిస్. ఏఐ ఇంజినీర్ అనేవాడు ఎల్ఎల్ఎం మోడల్స్‌తో వర్క్ చేస్తూ ఉంటాడు. డేటా సైంటిస్ట్ అనేవాడు డేటా రిలేటెడ్ మోడల్స్ అంటే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మీద వర్క్ చేస్తాం. ఓకే. ఓకే. ఈ ఎగ్జాంపుల్ కొంచెం వేగ్ అంటే అర్థం కానట్టు ఉంటది. బట్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ డేటా సైంటిస్ట్ అండ్ ఏఐ ఇంజినీర్. దీని మీద ఒక వీడియో కావాలంటే నాకు కామెంట్‌లో పెట్టండి. వి విల్ బి కమింగ్ అప్ విత్ సెపరేట్ వీడియో. ఈ డేటా సైంటిస్ట్ అంటే ఎవరు? ఏఐ ఇంజినీర్ అంటే ఎవరు? ఎంఎల్ ఇంజినీర్ అంటే ఎవరు? మీ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో విల్ బి కమింగ్ విత్ సమ్ నైస్ ఎక్స్‌ప్లనేషన్. సో ఆ వీడియో కావాలంటే సింపుల్‌గా ఒక కామెంట్‌లో టైప్ చేయండి. సో విల్ బి కమింగ్ అప్ విత్ నెక్స్ట్ వీడియో. కానీ ఇక్కడ చూసినట్టయితే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యాప్ డెవలప్‌మెంట్‌కి ఈ ఏఐ ఇంజినీరింగ్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంది. అవునా కదా? యాప్ డెవలపర్‌ని తీసుకొచ్చి ఏఐ ఇంజినీరింగ్ వర్క్ చేయమంటే అది చేయలేడు బేసిక్‌గా. ఎందుకంటే
తన స్కిల్ వేరు. అగైన్ ఏఐ ఇంజినీర్‌కి ఈ డెవలప్‌మెంట్ వర్క్ రిలేటెడ్ ఐడియా ఉంది కానీ, యాప్ డెవలప్‌మెంట్ చేయమంటే హీ నీడ్స్ టు లెర్న్ థింగ్స్. అంటే కొత్తగా ఒక విషయాన్ని నేర్చుకొని అప్పుడు డెవలప్‌మెంట్ చేయాలి. యాప్ డెవలప్‌మెంట్ చేయాలి. సిమిలర్ టు థట్ యాప్ డెవలప్‌మెంట్‌కి ఏఐ ఇంజినీర్‌ని తీసుకొచ్చి నేను హైర్ చేసుకుంటానంటే కుదరదు. ఏఐ ఇంజినీరింగ్‌కి యాప్ డెవలపర్‌ని తీసుకొచ్చి హైర్ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ వాళ్ళ స్కిల్ కాదది. వాళ్ళ స్కిల్ కానప్పుడు తీసుకొచ్చి హైర్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని ఊరికే వాళ్ళు నేర్చుకుంటారు. లేదంటే అంటే లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఒక జనరల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు. బట్ ద థింగ్ ఈస్ రియల్ టైమ్‌లో చూసినట్టయితే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ అది వర్కౌట్ అవుతుంది. అంటే ఎంప్లాయింగ్ రైట్ ఎంప్లాయీ ఆర్ రైట్ క్యాండిడేట్ ఫర్ పర్టిక్యులర్ జాబ్. అంటే ఏఐ ఇంజినీరింగ్‌కి కావాల్సిన వాళ్ళని ఏఐ ఇంజినీర్స్‌నే హైర్ చేసుకోవాలి. సిమిలర్ టు థట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒక పర్టిక్యులర్ జాబ్ ఉంది. అంటే ఒక రెజ్యూమ్ అనాలిసిస్ చేయాలి. రెజ్యూమ్ అనాలిసిస్ చేయాలంటే రెజ్యూమ్‌లో ఉన్న ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాడు అనలైజ్ చేసి వాడి స్కిల్ ఏంటి? వాడు ఈ పర్టిక్యులర్ జాబ్‌కి సెట్ అవుతాడా లేదా అనేది మన ఈ ఎల్ఎల్ఎం చెప్పాలి. ఈ ఎల్ఎల్ఎం చెప్పాలి అంటే ఈ ఎల్ఎల్ఎంకి ఆ స్కిల్ ఉండాలి. ఆ రెజ్యూమేని అనలైజ్ చేసే స్కిల్ ఉంటే అప్పుడు ఈ ఎల్ఎల్ఎం హెల్ప్ అవుతది. అగైన్ ఈ ఎల్ఎల్ఎంస్ అనేవి వాస్ట్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ డేటా మీద ట్రైన్ చేశారు. ఇందాక నుంచి చూస్తున్నాం కదా! 405 బిలియన్ పారామీటర్స్, 120 బిలియన్ పారామీటర్స్, 20 బిలియన్ పారామీటర్స్ ఇవన్నీ చెప్తున్నారు. ఈ బిలియన్ పారామీటర్స్ ఏంటి అంటే హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా మీద ట్రైన్ చేసినప్పుడు వాటి యొక్క ఫీచర్స్ అంటే లైక్ ఒక మోడల్‌ని ట్రైన్ చేసినప్పుడు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అంటే కొన్ని వాల్యూస్ ఇచ్చి ట్రైన్ చేస్తూ ఉంటాం మోడల్స్. ఈ మోడల్స్‌ని ట్రైన్ చేసినప్పుడు అటువంటి నంబర్ ఆఫ్ పారామీటర్స్ అంటే 120 బిలియన్ పారామీటర్స్ అంటే ఆ కాంబినేషన్స్ అర్థం చేసుకో. అన్ని టైప్స్ ఆఫ్ అంటే అన్ని పారామీటర్స్‌ని యూజ్ చేసి ట్రైన్ చేసాం మోడల్‌ని. సో, అన్ని పారామీటర్స్ మీద ట్రైన్ చేసినప్పుడు హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా మీద ట్రైన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక మనిషికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. నేను ఒక క్వెషన్ అడిగా. క్వెషన్ అడిగినప్పుడు ఏం చెప్తాడు? అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. లేదంటే అర్థం కాని విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఓకే. ఒక మనిషికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఒక క్వెషన్ అడిగిన వెంటనే అర్థం కాని విధంగా ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తాడు. లేదంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కన్‌ఫ్యూజ్ చేస్తాడు. అంతే కదా జరిగేది. సో, ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా లేదా? అర్థమైందంటే ఒక సింపుల్‌గా కామెంట్ చేయండి. నైస్ ఎగ్జాంపుల్ అని విల్ కమ్ అప్ విత్ బెటర్ ఎగ్జాంపుల్స్ యాస్ వెల్. సో, చూసినట్టయితే మనకి ఈ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్‌గా ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఎల్ఎల్ఎమ్స్‌కి. అయితే నేనేం అడుగుతున్నా ఎల్ఎల్ఎంని నేను ఒక రెజ్యూమ్‌ని ఇచ్చాను. ఈ రెజ్యూమ్ కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చెయ్యి. ఇది జాబ్ డిస్క్రిప్షన్. ఈ రెంటిని మ్యాచ్ చేసే విధంగా ఈ రెజ్యూమే ఈజ్ ఇట్ గుడ్ ఫిట్ ఫర్ ఎ జాబ్ ఆర్ నాట్ అనేది చెక్ చేయమని చెప్తున్నా. ఓకే. అలా చెప్పినప్పుడు ఆ రెజ్యూమేని అనలైజ్ చేస్తున్నప్పుడు ఎల్ఎల్ఎంకి ఏం తెలియాలి? హెచ్ఆర్ క్వాలిటీస్ ఉంటే బేసిక్‌గా ఇప్పుడు ఒక కంపెనీలో ఒక జాబ్‌కి అప్లై చేసినప్పుడు ఎన్నో రెజ్యూమ్స్ వస్తాయి. రెజ్యూమ్స్ వచ్చినప్పుడు హెచ్ఆర్ టీమ్ అంతా కూర్చొని ఏం చేస్తారు? వాటిని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి నాలెడ్జ్ ఉంటది బేసిక్‌గా. ఓకే. ఈ రోల్‌కి ఈ రెజ్యూమే సెట్ అవుతదా లేదా అనేది చెక్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో షార్ట్ లిస్టింగ్ చేసి అప్పుడు ఫైనల్‌గా ఈ రెజ్యూమేస్ షార్ట్ లిస్ట్ అయ్యాయి అని చెప్తారు. అలా చెప్తున్నారంటే వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. ఈ రెజ్యూమేకి ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఆర్ ఈ జాబ్ రోల్‌కి ఈ రెజ్యూమే సెట్ అవుతదా లేదా అనేది చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి చెక్ చేస్తారు. సిమిలర్ టు థట్ మీరేమంటారంటే ఓకే. నేను చెప్తాను కదా! దట్స్ వాట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కదా! అంటారు. అగైన్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్? ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే సింపుల్‌గా ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడమా? సో, వి హావ్ అనదర్ క్వెషన్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్? దాని మీద కూడా వీడియోస్ చేస్తాము కమింగ్ డేస్‌లో. కాకపోతే టు మేక్ ష్యూర్ వి వి రిమెంబర్ ఎవ్రీథింగ్ లైక్ ఈ క్వెషన్స్ అన్నిటిని గుర్తుంచుకోవడానికి ఒక చోట రాసుకుందాం. సో, నెక్స్ట్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. సిమిలర్ టు థట్ వాట్ వి ఆర్ థింకింగ్ అబౌట్ ఈస్ మనం ఈ ప్రాంప్ట్స్‌లో నేను ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాను. ఎల్ఎల్ఎమ్స్ బాగా వర్క్ అవుతాయి అంటే టు సమ్ ఎక్స్‌టెంట్ దే ఆర్ ఓకే. కానీ రీసెంట్‌గా ఓపెన్ ఏఐ మోడల్ ఏం చేసింది? GPT-5ని రిలీజ్ చేసింది. ఎంతమంది దాన్ని ఎక్స్‌పెరిమెంట్ చేశారో లేదో నాకు తెలీదు గానీ, ఈ GPT-5కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సొస్తుంది. ఒకసారి మనం ఒక వర్డ్ చెప్పిన వెంటనే అది ఎక్కువ ఓవర్‌గా థింక్ చేసేసి, ఓవర్‌గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. లేదా కొన్ని సార్లు హెల్యూసినేట్ అయిపోయి కొన్ని సార్లు డిఫరెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో, సింపుల్ థింగ్ మెషిన్ లెర్నింగ్‌లో ఒక ప్రిన్సిపల్ ఉంటది. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్. అంటే ఎయిదర్ నువ్వు ఇచ్చిన డేటా ఎక్కువ నేర్చేసుకొని ఉండి బాగా సింపుల్ అయిపోయి ఉండాలి మోడల్. అంటే నెక్స్ట్ ఏం చేయాలనేది ఎక్కువ బాగా ట్రైన్ అయిపోయి నెక్స్ట్ ఏం చేయాలనేది బాగా సింపుల్‌గా ప్రిడిక్ట్ చేసేస్తే అది ఓవర్ ఫిట్టింగ్ అంటారు. అండర్ ఫిట్టింగ్‌లోకొచ్చేసరికి మోడల్ సరిగ్గా నేర్చుకోలేదని. ఓకే. సో, ఇటువంటి కేసెస్‌లో సిమిలర్ టు థట్ ఈ ఎల్ఎల్ఎమ్స్ కూడా బాగా ఎక్కువగా నేర్చేసుకుంటే మనం ఇచ్చే సింపుల్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని బాగా కాంప్లికేట్ చేసేసి కాంప్లెక్స్ ఆన్సర్స్ ఇస్తాయి. లేదంటే హెల్యూసినేట్ అయిపోతాయి.
ఓకే. సో, అగైన్ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే వాట్ ఈస్ హాల్యూసినేషన్ ఇన్ ఎల్ఎల్ఎమ్స్? ఓకే. సో, వాట్ ఈస్ హాల్యూసినేషన్ ఇన్ ఎల్ఎల్ఎమ్స్? బేసిక్‌గా ఈ హాల్యూసినేషన్ ఎందుకొస్తది? ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో చేద్దాం. ఇంకో వీడియో వస్తది. ఇట్ అట్ ఎ హై లెవెల్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఏఐ ఏజెంట్స్ కాబట్టి పార్ట్ ఆఫ్ దట్ ఈ ఎల్ఎల్ఎమ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో, ఎల్ఎల్ఎమ్స్‌కొచ్చేసరికి ఈ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినా, ఎక్కువ డేటా మీద ట్రైన్ చేసినా అవన్నీ కూడా ఏంటంటే హాల్యూసినేట్ అయిపోవడము, లేదంటే రాంగ్ రిజల్ట్స్ ఇవ్వడము, సరిగ్గా పెర్ఫార్మ్ చేయవు. సో, అటువంటి కేస్‌లో ఏ ఎల్ఎల్ఎంని, ఏ టాస్క్‌కి ఏ ఎల్ఎల్ఎంని చూజ్ చేయాలి అనేదే క్వెషన్. సో, దట్స్ వేర్ వి ఆర్ కమింగ్ హియర్. అందులో మరి ఏ ఎల్ఎల్ఎంని చూజ్ చేయాలి అనే దాని ముందు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి? అసలు ఏ టైప్ ఆఫ్ ఎల్ఎల్ఎంని అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయో అవి ఏంటివి అనేది చెక్ చేద్దాం. సో, బేసిక్‌లీ వి కమ్ టు ఎ క్వెషన్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్? ఓకే. వి ఆర్ అడ్రెసింగ్ ద క్వెషన్. ఆ క్వెషన్‌కి ఆన్సర్ చెప్తున్నాం ఇప్పుడు మనం. సో, బేసిక్‌గా 3 మేజర్ కేటగరీస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంది. ఎల్ఎల్ఎమ్స్‌ని క్లాసిఫై చేయాలంటే బీయింగ్ ఇంటూ ద ఏఐ ఇంజినీరింగ్ ఆర్ డెవలప్మెంట్ ఈ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ మేము చేస్తున్నాం కాబట్టి 3 మేజర్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ బేసిక్‌గా 3 మేజర్ కేటగరీస్ ఉన్నాయి. కేటగరీస్ ఏంటి? ఫస్ట్ కేటగరీ వచ్చేసరికి బై ఆర్కిటెక్చర్. వి డిఫైన్ ద టైప్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ బై ఆర్కిటెక్చర్. అంటే ఎన్నో ఎల్ఎల్ఎమ్స్ మార్కెట్‌లో ఉన్నాయి కదా! ఓపెన్ ఏఐ జీపీటీస్‌ని రిలీజ్ చేసింది. జెమినీ మోడల్స్ గూగుల్ జెమినీ మోడల్స్‌ని రిలీజ్ చేసింది. ఆంథ్రోపిక్ వచ్చేసరికి క్లాడ్ అనే ఒక మోడల్‌ని రిలీజ్ చేసింది. అలాగే ఇంకేమున్నాయి గ్రాక్ అనేది ఎక్స్‌ఏఐ అంటే ఎలాన్ మస్క్ ఎక్స్‌ఏఐ ఏదైతే ఉందో అది గ్రాక్ అనే మోడల్స్‌ని రిలీజ్ చేసింది. సో, ఇటువంటి మోడల్స్ అన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ అంటే ఆర్కిటెక్చర్ వాళ్ళు ఏం ఆర్కిటెక్చర్‌ని యూజ్ చేస్తారు? డీప్ సీక్ ఉంది. డీప్ సీక్ వచ్చిన కొత్తలో అమ్మో! రీజనింగ్ మోడల్ ఇది కదా రీజనింగ్ మోడల్ అన్నారు. అవును. రీజనింగ్ మోడల్ ఒప్పుకుంటా. ఓపెన్ సోర్స్‌లో రీజనింగ్ మోడల్. అక్కడి నుంచే రీజనింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, డీప్ సీక్ ఈస్ అన్ ఎక్సలెంట్ మోడల్. అయితే ఈ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఆర్కిటెక్చర్‌ని బేస్ చేసుకొని ఈ ఈ మోడల్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఓకే. సో, విల్ సీ. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ వన్ కేటగరీ మనం చెక్ చేసేది. నెక్స్ట్ కేటగరీ వచ్చేసరికి బై సైజ్. అంటే సార్ ఇప్పటిదాకా చెప్పారు. ఓకే. 405 బిలియన్ పారామీటర్స్ అన్నారు. 120 బిలియన్ పారామీటర్స్ అన్నారు. 70 బిలియన్ పారామీటర్స్ అన్నారు. ఇలా నంబర్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి. ఇవేంటి? పారామీటర్ మారే కొద్దీ మోడల్ సైజ్ డిఫరెంట్ ఉంటది కదా! ఓకే. సో, ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా మీద ట్రైన్ చేసినప్పుడు, ఎక్కువ నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఇచ్చినప్పుడు మోడల్ సైజ్ కూడా డిఫరెన్స్ ఉంటది. సో, ఆ మోడల్ సైజ్‌ని బేస్ చేసుకొని ఎన్ని టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయనేది వి కెన్ కేటగరైజ్. సో, ఈ కేటగరీ ఏంటంటే ఫస్ట్‌ది బై ఆర్కిటెక్చర్, సెకండ్‌ది బై సైజ్. థర్డ్ బై టాస్క్. అంటే ఈ పర్టిక్యులర్ టాస్క్‌కి ఈ ఎల్ఎల్ఎంని యూజ్ చేయాలంటే ఈ పర్టిక్యులర్ టాస్క్‌కి ఈ ఎల్ఎల్ఎం ఈస్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్. కోడ్ అనేది క్లాడ్ అని అంటే ఆంథ్రోపిక్ అనే ఒక కంపెనీ క్లాడ్ కోడ్ అనే ఒక మోడల్‌ని రిలీజ్ చేసింది. ఈ క్లాడ్ కోడ్ ఆర్ ఎనీ మోడల్ ఈ మోడల్ అనేది కోడింగ్‌కి ఎక్సలెంట్. ఓకే. ఓపెన్ ఏఐ కూడా కోడెక్స్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ రిలీజ్ చేసింది. ఓపెన్ ఏఐలో కూడా కోడింగ్ రిలేటెడ్ మోడల్స్ ఉన్నాయి. జెమినీలో కూడా కోడింగ్ రిలేటెడ్ మోడల్స్ ఉన్నాయి. ఓకే. గ్రాక్ కూడా రీసెంట్‌గా ఫాస్ట్ కోడ్ అనే ఒక మోడల్‌ని రిలీజ్ చేసింది. ఫస్ట్ వెర్షన్. సో, ఇటువంటి ఒక పర్టిక్యులర్ టాస్క్ రిలేటెడ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కేటగరైజ్ చేయడానికి బై టాస్క్ కేటగరీని మనం ఫస్ట్ కేటగరీలో డైవ్ చేయాలంటే ఫస్ట్ కేటగరీలో బై ఆర్కిటెక్చర్‌కొచ్చేసరికి డీకోడర్ ఓన్లీ. అంటే బేసిక్‌గా ఈ డీకోడర్ అనే మోడల్ ఏం చేస్తదంటే నెక్స్ట్ వర్డ్‌ని ప్రిడిక్ట్ చేస్తది. అంటే మీరొక వర్డ్ ఇచ్చారు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే గూగుల్‌లో మన ఎనీవేర్ మనం ఒక టైపింగ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ వర్డ్‌ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఓపెన్ ది చాట్‌జీపీటీ. సింపుల్‌గా చాట్‌జీపీటీకెళ్ళి చాట్‌జీపీటీలో మనం సెంటెన్స్ టైప్ చేస్తూ ఉండగానే నెక్స్ట్ వర్డ్‌ని ప్రిడిక్ట్ చేసి మనకి అవుట్‌పుట్ ఇస్తా ఉంటది. ఓకే. అక్కడ అవుట్‌పుట్ కనబడతా ఉంటది. ఓకే. సో, సిమిలర్ టు దట్ ఇదేంటంటే బేసిక్‌గా ఒక మోడల్ నెక్స్ట్ వర్డ్‌ని ప్రిడిక్ట్ చేస్తాయి. ఈ డీకోడర్ మోడల్స్‌లోకొచ్చేసరికి ఎలా ఉంటదంటే నెక్స్ట్ వర్డ్‌ని ప్రిడిక్ట్ చేయడం వరకే వీటి పననమాట. సింపుల్‌గా చూస్తే జీపీటీ మోడల్స్, లామా మోడల్స్, మిస్టల్ మోడల్ వీటి గురించి డీప్ డైవ్ చేద్దాం. ఎల్ఎల్ఎం రిలేటెడ్ ఈ సీరీస్ ఒకటి రిలీజ్ చేస్తాం నెక్స్ట్. దాంట్లో డీప్ డైవ్ చేద్దాం. బట్ అగైన్ నెక్స్ట్ టైప్ వచ్చేసరికి ఎన్కోడర్ మోడల్. ఎన్కోడర్ మోడల్ అంటే అండర్‌స్టాండ్స్ ఫుల్ కాంటెక్స్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. బేసిక్‌గా ఇన్ డీకోడర్ మోడల్ వచ్చేసరికి ప్రీవియస్ వర్డ్‌ని యూజ్ చేసుకొని నెక్స్ట్ వర్డ్‌ని ప్రిడిక్ట్ చేస్తాయి. కానీ ఈ ఎన్కోడర్ మోడల్‌కొచ్చేసరికి ఎన్కోడర్ టైప్ ఆఫ్ మోడల్స్‌కొచ్చేసరికి బోత్ ప్రీవియస్ మోడల్‌ని అగైన్ నెక్స్ట్ వచ్చే వర్డ్‌ని ఈ ప్రీవియస్ వర్డ్‌ని, నెక్స్ట్ వర్డ్‌ని రెండిటిని రిలేట్ చేసుకొని ఈ ఫుల్ కాంటెక్స్ట్‌ని అర్థం చేసుకున్నాకే టెక్స్ట్ జనరేషన్ అనేది స్టార్ట్ చేస్తాయి. బేసిక్‌గా ఈ ఎన్కోడర్ ఓన్లీలోకొచ్చేసరికి మనకేమున్నాయంటే సెంటిమెంట్ అనాలిసిస్. అంటే
ఒక యూజర్ లెట్స్ సే చాలామంది రీసెంట్‌గా చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. చాలా ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ చూసాం. సెంటిమెంట్ అనాలిసిస్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఎన్ఎల్‌పి యూజ్ చేసి చేసాము. ఆర్ ఈ బర్ట్ మోడల్స్ యూజ్ చేసి చేసాము అనేది మనం చాలామంది రెజ్యూమెస్‌లో పెడుతూ ఉంటారు. సో, అవేంటివంటే ఎన్కోడర్ ఓన్లీ మోడల్స్ యూజ్ చేసి చేస్తారు. ఈ సెంటిమెంట్ అనాలిసిస్ ఎలా జరుగుతదంటే కంప్లీట్ సెంటెన్స్‌ని అర్థం చేసుకుంటది. ఈ కంప్లీట్ సెంటెన్స్‌ని అర్థం చేసుకోవాలంటే ప్రీవియస్‌గా యూజ్ చేసిన వర్డ్ అగైన్ నెక్స్ట్ సీక్వెన్స్‌లో నెక్స్ట్ వర్డ్. ఈ రెండిటి యొక్క కాంటెక్స్ట్ ఉంటేనే అది కంప్లీట్ సెంటిమెంట్ అనాలిసిస్ అనేది చేయగలుగుతది. ఆర్ క్లాసిఫికేషన్ చేయగలుగుతది. సో, ఇవన్నీ కూడా బర్ట్ మోడల్స్ అంటే ఎగ్జాంపుల్ మోడల్ ఏంటంటే బర్ట్ మోడల్ అనమాట. ఎన్కోడర్ మోడల్స్ అంటారు వీటిని. సో, నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్. అంటే బేసిక్‌గా ఈ జీపీటీ-4 లేటెస్ట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో జీపీటీ-4, లామా-4 ఇవన్నీ కూడా మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ అనమాట. అంటే రీసెంట్‌గా ఎలా చెప్పొచ్చు జీపీటీ-5 ఉంది కదా! జీపీటీ-5 ఈస్ ఎన్ మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్ మోడల్ అది. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మోడల్ రన్ అవ్వదు. మల్టిపుల్ ఎక్స్‌పర్ట్స్ ఉంటాయి. అంటే ఒక కోడింగ్ ఎక్స్‌పర్ట్ ఉండొచ్చు. లేదంటే ఒక టెక్స్ట్ జనరేషన్ ఎక్స్‌పర్ట్ ఉండొచ్చు. లేదంటే ఒక స్పీచ్ జనరేషన్ ఎక్స్‌పర్ట్ ఉండొచ్చు. ఇటువంటి మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌ని పెట్టుకొని ఈ పైకి ఒక సింపుల్ మోడల్ కనిపిస్తూ ఉంటది. విచ్ ఈస్ కన్వర్జేషనల్ మోడల్. ఓకే. సో, ఇది ఎలాగంటే కలెక్షన్ ఆఫ్ స్మాల్ ఎక్స్‌పర్ట్ మోడల్స్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇదివరకుట్లాగా ఒకటే పెద్ద మోడల్‌ని పెట్టుకోవట్ల. మనం ఏం చేస్తున్నాం అంటే మిక్స్చర్ ఆఫ్ మోడల్స్‌ని పెట్టుకొని ఒక మోడల్ ఏం చేస్తది కోడింగ్ ఎక్స్‌పర్ట్. ఇంకో మోడల్ స్పీచ్ జనరేషన్ ఎక్స్‌పర్ట్. ఇంకో మోడల్ ఇమేజ్ జనరేషన్ ఎక్స్‌పర్ట్. ఇవన్నీ స్మాలర్ వెర్షన్స్ ఆఫ్ లార్జర్ మోడల్స్ అన్నమాట. సో, ఇటువంటి మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌ని పెట్టుకొని ఒక పైకి ఒక కన్వర్జేషనల్ మోడల్ అంటే యూజర్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి కన్వర్జేషనల్ మోడల్ ఒకటి పెట్టుకొని ఆహ్, వి విల్ బి లైక్ హావింగ్ మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఆర్కిటెక్చర్. ఈ మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ అనే ఆర్కిటెక్చర్‌ని పెట్టుకొని మిక్స్చర్ ఆఫ్ మోడల్స్ పెట్టుకొని ఆహ్, ఎంటైర్ సిస్టమ్‌ని బిల్డ్ చేస్తాం. ఓకే. సో, అక్కడ పైకి కనిపించేది ఒకటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకే. బట్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ మిక్స్చర్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. సో, ఇక్కడికి 3 టైప్స్ ఆఫ్ వితిన్ ది క్లాసిఫికేషన్ బై ఆర్కిటెక్చర్ 3 టైప్స్ చూసాం మనం. ఫస్ట్‌ది డీకోడర్ ఓన్లీ, సెకండ్‌ది ఎన్కోడర్ ఓన్లీ, థర్డ్‌ది మిక్స్చర్ ఆఫ్ సో, నెక్స్ట్ కేటగిరీ ఫస్ట్ కేటగిరీలో 3 టైప్స్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి క్లాసిఫికేషన్ బై సైజ్. క్లాసిఫికేషన్ బై సైజ్‌లో చెప్తున్నాను. ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కేటగిరీ. ఈ కేటగిరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులోనే దిస్ ఈస్ గోయింగ్ టు రివల్యూషనైజ్ నెక్స్ట్ ఏఐ ఎరా. నెక్స్ట్ వచ్చే ఏఐ అప్లికేషన్స్, ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్, ఏఐ ఏజెంట్స్ ఇవన్నీ కూడా ఈ మోడల్ సైజ్‌ని బట్టి రివల్యూషనైజ్ అంటే ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎరాని చూస్తాం నెక్స్ట్ వచ్చే రోజుల్లో. ఎంఐటీ అదే చెప్పింది. చాలా మంది రీసెర్చర్స్ అదే చెప్తున్నారు. ఏంటంటే అందులో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ మోడల్ సైజ్ ఏదైతే ఉందో మోడల్ సైజ్‌ని బట్టి టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కదా! దే ఆర్ గోయింగ్ టు రూల్ ది నెక్స్ట్ ఏఐ అప్లికేషన్స్ ఆర్ ఏఐ ఇంప్లిమెంటేషన్. పార్ట్ ఆఫ్ దట్ ఫస్ట్ టైప్ ఏంటంటే స్మాల్ మోడల్స్. వీటిని స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ అని కూడా అంటారు. దే ఆర్ ఎక్స్‌పర్ట్స్ అన్నమాట. ఈ స్మాల్ మోడల్స్ అనేవి సింపుల్ టాస్క్స్‌ని చేయడానికి ఎక్స్‌పర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్ ఇచ్చాను. కోడింగ్ ప్రాబ్లమ్ ఇచ్చాను. కోడింగ్ ప్రాబ్లమ్ ఇచ్చి దానికి కోడ్ రాయమని చెప్పా. కోడ్ రాయమని చెప్పినప్పుడు బాగా నాకు ప్రపంచం అంత నాలెడ్జ్ అవసరంలా. సింపుల్‌గా నాకు కావాల్సిందేంటి కోడింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ కావాలి. ఆ కోడింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ మీద ట్రైన్ చేసిన ఒక సింపుల్ మోడలే స్మాల్ లాంగ్వేజ్. సో, ఇట్ ఈస్ జస్ట్ ఎ సింపుల్ యూజ్ కేస్. ఒక పర్టిక్యులర్ యూజ్ కేస్ ఆర్ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ ఆర్ పర్టిక్యులర్ టాస్క్ మీద ట్రైన్ చేసిన మోడల్సే స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్. ఓకే. సింపుల్‌గా మీరు మీ ల్యాప్‌టాప్స్ మీద, మీ సిస్టమ్స్ మీద కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు వాటిని. సో, వీటిని ఎలా డెవలప్ చేస్తాము అంటే ఫైన్ ట్యూన్ చేసి డెవలప్ చేస్తాం. ఈ ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్‌లో కవర్ చేస్తాము. మనం ఎలాగో ఆల్రెడీ క్వెషన్స్ అన్నీ ఒక చోట పెట్టుకున్నాం కదా! క్వెషన్స్ అన్నీ బేస్ చేసుకొని ఆన్సర్స్ అన్నీ నెక్స్ట్ వీడియోస్‌లో రివీల్ చేస్తాం. సో, అయితే వీటి అనాలజీ ఏంటంటే బేసిక్‌గా సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే ఇట్స్ ఎ సింపుల్ స్కూటర్ నింబుల్ స్కూటర్ అంటే చిన్న చిన్న స్కూటర్స్ చూస్తూ ఉంటాం కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే టాటా నానో కార్. ఈ టాటా నానో కార్ ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇట్ వాస్ ఎ రివల్యూషన్. 1,00,000 రూపీస్‌లో ఒక టాటా నానో కార్ వచ్చేస్తదంటే ఆ టైంలో 1,00,000 కూడా ఒక కార్‌ని ఓన్ చేసుకోవచ్చు అనేది ఇట్ వాస్ ఎ రివల్యూషన్. అంటే 1,00,000లో కూడా ఒక సింపుల్ కార్‌ని ట్రై చేయొచ్చు అని చెప్పింది టాటా నానో ఎగ్జాంపుల్ అది. సిమిలర్ టు దట్ బేసిక్‌గా ఏంటంటే అది ఫాస్ట్‌గా డెవలప్ చేయొచ్చు. చీప్ ఫర్ ఎవ్రీబడీ. ఐ మీన్ అందరూ యూజ్ చేయడానికి చీప్‌గా ఉంటది. సో, యాక్సెసిబుల్ కూడా ఈ టాటా నానో కార్ అనేది. సిమిలర్ టు దట్ ఈ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి ఎలా చెప్పొచ్చంటే సింపుల్ టాస్క్ స్పెసిఫిక్ మోడల్స్ ఇవి. ఈ పర్టిక్యులర్ టాస్క్‌కి ఈ మోడల్ ఎక్సలెంట్ అని చెప్పడానికి సింపుల్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు మనం. వాటిలో ఎగ్జాంపుల్స్ ఏంటంటే జెమ్మా,
2 బిలియన్ పారామీటర్స్. 2 బిలియన్ పారామీటర్స్. అసలెక్కడైనా ఒక ఈ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ ఏం చేస్తాయంటే పర్టిక్యులర్ టాస్క్‌లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇచ్చే రిజల్ట్స్‌నే ఇస్తాయన్నమాట. ఓకే. ఈ జెమ్మా 2 5.3 మినీ 5.3 మినీ ఈస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఓకే. సో జెమ్మా 2 బిలియన్ పారామీటర్స్ ఉన్న మోడల్ సిమిలర్ టు గూగుల్ జెమినీ మోడల్‌తో అది ఇచ్చిన రిజల్ట్స్‌ని జెమినీ మోడల్ ఇచ్చిన రిజల్ట్స్‌ని జెమ్మా 3 కూడా ఇస్తుంది అంటే కన్వర్జేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్జేషన్. దెన్ జస్ట్ ఇమాజిన్ వై డు ఐ నీడ్ టు యూజ్ జెమినీ మోడల్? అంటే సింపుల్ టాస్క్‌కి జెమినీ మోడల్‌ని ఎందుకు యూజ్ చేయాలి? మళ్ళీ అగైన్ వి నీడ్ టు మెన్షన్ దట్ సింపుల్ టాస్క్‌కి జెమినీ లాంటి ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ని ఎందుకు యూజ్ చేయాలి? సో దట్స్ వేర్ దిస్ ఐడియా ఈస్ గోయింగ్ టు రూల్. స్మాల్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఒక పెద్ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ని ఫైన్ ట్యూనింగ్ చేసి క్వాంటైజేషన్ చేసి అగైన్ ద క్వెషన్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద క్వాంటైజేషన్? నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో సిమిలర్ టు దట్ ఈ క్వాంటైజేషన్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్‌లో కవర్ చేద్దాం. బట్ అగైన్ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ని ఫైన్ ట్యూన్ చేసి క్వాంటైజేషన్ చేసి ఇవన్నీ కూడా ఒక స్మాల్ సింపుల్ టాస్క్‌కి తగ్గట్టు ట్రైన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్‌ని స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్. సో నెక్స్ట్ టైప్ వచ్చేసరికి మీడియం మోడల్స్. మీడియం మోడల్స్ అంటే ఈ మీడియం మోడల్స్ అనేవి ఒక బ్యాలెన్స్ అన్నమాట. అంటే కొంచెం కాంప్లెక్స్ టాస్క్ ఇచ్చినా చేయగలుగుతాయి. సింపుల్ టాస్క్ ఇచ్చినా చేయగలుగుతాయి. ఈ మీడియం మోడల్స్‌ని డెవలపర్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అంటే 7 బిలియన్ పారామీటర్స్ నుంచి 30 బిలియన్ పారామీటర్స్ వరకు ఈ మీడియం రేంజ్‌లో ఉన్న మోడల్స్‌ని డెవలపర్స్ ఇష్టపడతారు. ఎందుకంటే ఈ మోడల్స్‌ని అయితే వాళ్ళ సిస్టమ్స్ మీద ఎక్కువ రన్ చేయగలుగుతారు. అంటే నార్మల్ యూజర్స్, డెవలపర్స్, హై ఎండ్ సిస్టమ్స్ ఇవన్నీ చూసుకుంటే డెవలపర్స్ అనేవాళ్ళు కొంచెం ఒక జీపీయూస్‌ని అఫోర్డ్ చేయడము, జీపీయూ బేస్డ్ సిస్టమ్స్, మ్యాక్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. లినక్స్ బేస్డ్ సిస్టమ్స్ వాడుతూ ఉంటారు. జీపీయూ బేస్డ్ సిస్టమ్స్ వాడుతూ ఉంటారు. ఈ సిస్టమ్స్ మీద రన్ చేయడానికి ఈ 7-30 బిలియన్ పారామీటర్స్ ఉన్నవి లోకల్ సిస్టమ్స్ మీద అది కూడా జీపీయూ ఉంటే రన్ చేయగలుగుతారు. డెవలపర్స్ మోస్ట్‌లీ అటువంటి కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టమ్సే యూజ్ చేస్తారు కాబట్టి ఈ పారామీటర్స్ మీడియం మోడల్స్‌ని యూజ్ చేయడానికి డెవలపర్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ గ్రేట్ బ్యాలెన్స్ బిట్వీన్ కేపబిలిటీ అండ్ కాస్ట్ అన్నమాట. అంటే మరీ నేను స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్‌కెళ్ళిపోతే కొంచెం కాంప్లెక్స్ టాస్క్స్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ చేయలేవు. అటువంటి మీడియం మోడల్స్ తీసుకుంటే వాటి కేపబిలిటీ స్లైట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్. కాస్ట్ కూడా చూసినట్టయితే ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌తో కంపేర్ చేస్తే కాస్ట్ ఎఫిషియంట్ ఈ మీడియం మోడల్స్. ఓకే. సో అటువంటి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే లామా 3.1 8 బిలియన్ పారామీటర్స్. 8 బిలియన్ పారామీటర్స్ అనేది బాగా ఫైన్ ట్యూన్ చేసిన తర్వాత రిలీజ్ చేసిన మోడల్స్. సో విచ్ ఇస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 7 బిలియన్ టు 30 బిలియన్ పారామీటర్స్. ఓకే. ఇటువంటి రేంజ్‌లో ఇంకేం మోడల్స్ వస్తాయంటే 13 బిలియన్ పారామీటర్స్ ఇటువంటి మోడల్స్ ఈ బిలియన్ పారామీటర్స్ ఈ పారామీటర్స్ అనేవి ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. కానీ నెక్స్ట్ వీడియోస్‌లో రివీల్ చేస్తాం. సో మోస్ట్‌లీ ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుంటాం ఖచ్చితంగా. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ మోడల్ సైజ్ అన్నమాట. సిమిలర్ టు దట్ ఇది మీడియం మోడల్స్, స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ మోడల్. ఈ లార్జ్ మోడల్స్ ఏవైతే చూస్తామో ఇవి కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ రీజనింగ్. అంటే ఈ థింకింగ్ మోడల్స్ లేదంటే కైండ్ ఆఫ్ హై ఎండ్ క్వాలిటీ ఇచ్చే మోడల్స్ ఏవైతే ఉన్నాయో కాంప్లెక్స్ రీజన్స్, హై క్వాలిటీ కంటెంట్ జనరేషన్, మల్టీ స్టెప్ టాస్క్స్ ఇవన్నీ చేసే మోడల్స్‌ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే స్మాల్ లాంగ్వేజ్ మోడల్ వచ్చేసరికి టాటా నానో టైప్. మీడియం మోడల్స్‌కి వచ్చేసరికి ఒక సింపుల్ 5 సీటర్ అనుకోండి. అది కూడా ఒక బ్రేజానో లేదంటే క్రీటా మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ మీడియం మోడల్స్ అనుకోండి. ఈ లార్జ్ మోడల్స్‌కి వచ్చేసరికి ఒక ఎస్యూవీ తీసుకోండి. ఓకే. సో దే ఆర్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ అంటే ఎక్కువ అంటే నానో కార్ ఏసుకొని నేను మౌంటైన్ ఎక్కుతానంటే కుదరదు కాబట్టి అక్కడ కొంచెం మంచి హై ఎండ్ కార్ కావాలి. హై ఎండ్ కార్‌లోకొచ్చేసరికి ఎస్‌సీఓస్, ఈ జీప్ కైండ్ ఆఫ్ ఒక సోఫిస్టికేటెడ్ మోడల్స్ అంటే ఒక హై టెరైన్ అంటే మౌంటైన్ రీజియన్స్‌లో నడపడానికి వీటన్నిటికి కావాల్సినయంటే ఒక ఎస్‌సీఓ టైప్ ఉంటే కార్ దట్ విల్ బి హెల్ప్‌ఫుల్. సిమిలర్ టు దట్ కొన్ని కాంప్లెక్స్ టాస్క్స్‌కి లేదంటే హై క్వాలిటీ కంటెంట్ జనరేషన్ అంటే నేను సింపుల్‌గా ఒక సింపుల్ క్వెరీ ఇచ్చినా కూడా అది కంటెంట్ ఎక్కువ జనరేట్ చేయాలి. మంచి క్వాలిటీ కంటెంట్ జనరేట్ చేయాలి. ఇటువంటి ఎండ్ ఆఫ్ ది డే ఎల్ఎల్ఎమ్స్ చేసేవేంటివి కంటెంట్ జనరేషన్. సో హై క్వాలిటీ కంటెంట్ జనరేట్ చేయాలి. హై క్వాలిటీ ఆన్సర్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఎస్యూవీ రేంజ్ మోడల్స్ అంటే లార్జ్ మోడల్స్‌కెళ్ళాలి. లామా 3.1 70 బిలియన్ పారామీటర్స్ ఇవన్నీ కూడా లార్జ్ మోడల్స్. సో సిమిలర్ టు దట్ ఫైనల్లీ వి హావ్ ఫ్రంటియర్ మోడల్స్. ఫ్రంటియర్ మోడల్స్ అంటే ఇక్కడ మొదలవుతుంది. ఈ ఏరియాలోనే చాలా కంపెనీస్ బాగా కాంపిటీటివ్‌గా వర్క్ చేస్తారు. అంటే ఈ హై ఎండ్ మోడల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బియాండ్ రీసెర్చ్, బియాండ్
నార్మల్ పీపుల్ యూజ్ చేయగలిగిన మోడల్స్ అనమాట ఇవన్నీ. నార్మల్ పీపుల్ యూజ్ చేయలేని మోడల్స్ అనమాట ఇవన్నీ. అంటే 400 బిలియన్ పారామీటర్స్ లేదంటే 200 బిలియన్ పారామీటర్స్ ఉన్న మోడల్స్ ఈ ఫ్రంటియర్ మోడల్స్ విచ్ ఆర్ అల్టిమేట్ మోడల్స్ అనమాట. GPT-4, క్లాడ్ 3.5, సోనెట్, లామా 4, బెహ్మత్ ఇవన్నీ కూడా ఏంటంటే గ్రాక్ మోడల్స్, గ్రాక్ 4, గ్రాక్ 3 ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రంటియర్ మోడల్స్, అంటే విచ్ ఆర్ నాట్ ఓపెన్ సోర్స్. ఇవన్నీ ఓపెన్ సోర్స్ కాదు. ఓపెన్ సోర్స్లో కూడా కొన్ని ఉన్నాయి. లామా 4 బెహ్మత్ అనేది ఒక ఓపెన్ సోర్స్ మోడలే. కాకపోతే ఏంటంటే వాటిని రన్ చేయడానికి మన సిస్టమ్స్ సరిపోవు, హై ఎండ్ సిస్టమ్స్ కావాలి. ఓకే, సో ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ దీన్ని రిలేట్ చేయాలంటే సింపుల్ ఎగ్జాంపుల్స్ రిలీజ్ చేయాలంటే ఒక ఫార్ములా 1 కార్ తీసుకుంటాం. ఫార్ములా 1 కార్ అంటే ఏ రేంజ్లో ఉంటాయి? ఫార్ములా 1 కార్ అంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ రేస్ కార్. ఓకే, మౌంటైన్ ట్రెక్కింగ్ రిలేటెడ్ కార్స్ తీసుకుంటే ఆ కార్స్. సో ఈ రేంజ్ ఆఫ్ ఉన్న కార్స్ అటువంటి టాస్క్స్కే హెల్ప్ అవుతాయి. సిమిలర్ టు దట్ ఇప్పుడు GPT-4 లేదంటే జీపీటీ మోడల్ డైరెక్ట్గా ChatGPT-4 లేదంటే ChatGPT-5 అడిగినా కూడా ఏం చెప్తుంది? మీరు ఏ క్వశ్చన్ అడగండి, ఇది ఇట్స్ క్యాపబుల్ ఆఫ్ ఆన్సరింగ్ దోస్ క్వశ్చన్. ఓకే, ఏ టాస్క్ ఇచ్చినా ఇట్స్ క్యాపబుల్ ఆఫ్ ఆన్సరింగ్ దోస్ ఆ క్వశ్చన్స్, ఆ టాస్క్ రిలేటెడ్ ఆన్సర్. ఓకే, క్లాడ్ 3.5 సోనెట్ ఈజ్ కైండ్ ఆఫ్ ఒక స్టాండర్డ్ మోడల్. హై కోడింగ్ లో ఒక స్టాండర్డ్ సెట్ చేసిన మోడల్ ఏదైనా ఉందంటే క్లాడ్ 3.5 సోనెట్ మోడల్. ఓకే, యూ కెన్ రీసెర్చ్, ఏ పర్ప్లెక్సిటీని అడగండి, జెమినీని అడగండి, ఖచ్చితంగా అవి ఏదో ఒక ఆన్సర్ ఇస్తాయి. అందులో క్లాడ్ 3.5 ఈజ్ ఏ కోడ్ రిలేటెడ్ మోడల్. క్లాడ్ అనేది ఈ రోజుకి కూడా చాలా మంది డెవలపర్స్ కి కోడింగ్ రిలేటెడ్ మోడల్. సో GPT-4 ఏదైతే ఉందో ఇట్స్ నార్మల్ లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్, ఐ మీన్ జనరల్ పర్పస్ మోడల్ అనమాట. సో ఇలాగా సైజ్ ని బట్టి క్లాసిఫై చేస్తే మనకు అందులో 4 టైప్స్ వచ్చాయి. ఓకే, స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, మీడియం లాంగ్వేజ్ మోడల్స్, ఫైనలీ ఫ్రంటియర్ మోడల్. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటి? క్లాసిఫికేషన్ బై టాస్క్. బేసిక్ గా సింపుల్ గా టాస్క్స్ ని అడ్రస్ చేద్దాం. ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ నుంచి ఒక ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అనేది ఒక టాస్కే కదా. కోడింగ్ రిలేటెడ్ ఒక టాస్క్ ఇస్తే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కోడింగ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అది టాస్క్, వన్ ఆఫ్ ద టాస్క్. లేదు ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో, అంటే నేను క్వశ్చన్ ఇస్తాను, దానికి ఆన్సర్ కావాలంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ QA రిలేటెడ్. ఓకే, సో అది అనదర్ టాస్క్. ఇలా టాస్క్ ని బేస్ చేసుకుని మోడల్స్ క్లాసిఫై చేశారు. అంటే బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అంటే వాటిని ఫైన్ ట్యూన్ చేస్తారు. ఒక పర్టికులర్ టాస్క్ రిలేటెడ్ ఫైన్ ట్యూనింగ్ జరుగుతుంది. ఓకే, సో అగైన్ మళ్ళీ నేను చెప్పినట్టు ఫైన్ ట్యూనింగ్ రిలేటెడ్ ఒక వీడియోను రిలీజ్ చేస్తాము. ఆ వీడియో నెక్స్ట్ సిరీస్ లో రావచ్చు, లేదంటే నెక్స్ట్ వేరే సిరీస్ లో రావచ్చు. సో వెరీ సూన్ విల్ బి రిలీజింగ్. బట్ అగైన్ యూ నీడ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్స్. సో ఈ లోపు మేము వీడియోస్ రిలీజ్ చేసే లోపు యూ కెన్ ఆల్సో వర్క్ ఆన్ యువర్ రీసెర్చ్. మీ రీసెర్చ్ మీరు చేయొచ్చు, తప్పేం లేదు. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే జనరల్ ఇన్స్ట్రక్షన్ ట్యూన్ అంటే GPT-4 లేదంటే క్లాడ్ ఇవన్నీ కూడా అంటే ఇన్స్ట్రక్షన్ ట్యూన్డ్ అనమాట. అంటే నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాను, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏం చేసినా కానీ అది నాకు ఆన్సర్ నేను అడిగిన దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటే ఇట్స్ జనరల్ ఇన్స్ట్రక్షన్ ట్యూన్డ్ అనమాట. ఓకే, సో ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఒక హెల్ప్ఫుల్ అసిస్టెంట్. అంటే నేను ఒక చాట్ అసిస్టెంట్ని డిజైన్ చేస్తాను, కస్టమర్ సపోర్ట్ అసిస్టెంట్ని డిజైన్ చేస్తాను అనుకున్నప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాన్ని ఫైన్ ట్యూన్ చేయొచ్చు. సో అటువంటి టాస్క్ స్పెసిఫిక్ మోడల్సే ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్ ట్యూన్డ్ మోడల్స్ అన్నమాట. ఇవి దేనికి బెస్ట్ అంటే చాట్ బాట్స్, జనరల్ పర్పస్ అప్లికేషన్స్ కి బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి కోడ్ స్పెషలైజ్డ్. చెప్పాను కదా, కోడింగ్ అనేది అనదర్ టాస్క్. ఈ టాస్క్ కి స్పెషలైజ్డ్ మోడల్ ఏదైనా ఉంది అంటే అందులో కోడ్ జనరేషన్ కి కోడ్ లామా అని, డీప్సీక్ కోడర్ అని, అలాగే GPT-4 రీసెంట్ గా కోడెక్స్ మినీ లేటెస్ట్ అని చెప్పి ఒక మోడల్ కూడా ఉంది. ఓపెన్ ఏఐ రిలీజ్ చేసిన కోడెక్స్ మోడల్ ఏదైతే ఉందో అది కూడా కోడ్ రిలేటెడ్. అలాగే గ్రాక్ రిలీజ్ చేసింది రీసెంట్ మోడల్ ఫాస్ట్ కోడ్ అని చెప్పి ఒక కోడింగ్ రిలేటెడ్ మోడల్ని గ్రాక్ రిలీజ్. సో ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి కోడ్ రిలేటెడ్. టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్స్, కోడ్ జనరేషన్, డీబగింగ్ ఇవన్నీ ఏమైనా చేయాలి అంటే కనుక దీస్ ఆర్ గుడ్ ఎట్ కోడింగ్ అండ్. ఓకే, సో గిట్హబ్ కోపైలట్లో క్లాడ్ రిలేటెడ్ మోడల్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. క్లాడ్ బికాస్ క్లాడ్ని ఎందుకు మెన్షన్ చేస్తానంటే నేను దాన్ని ప్రమోట్ చేయట్లే. ఇట్స్ బేసిక్లీ క్లాడ్ ఈస్ గుడ్ ఎట్ కోడింగ్ అన్నమాట. సో రీజనింగ్ ఎన్హాన్స్డ్ ఇది ట్రెండింగ్ కాన్సెప్ట్. రీజనింగ్ అనేది ట్రెండింగ్ కాన్సెప్ట్. డీప్సీక్ లేదంటే అప్పుడు డీప్సీక్ ఫస్ట్ మోడల్ రిలీజ్ చేసినప్పుడు డీప్సీక్ R1 అనేది రీజనింగ్ మోడల్ అన్నారు. రీజనింగ్ మోడల్ అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ షిఫ్ట్ అనమాట. ఇప్పటిదాకా మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని యూజ్ చేసి అది ఎలా జనరేట్ చేస్తుందో తెలియక, అది ఇచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా తెలియక కూడా చాలా మంది ఆ టైంలో LLMsని నమ్మడానికి ఇష్టపడలేదు. అటువంటి టైంలో రీజనింగ్ మోడల్ అని డీప్సీక్ మోడల్ ఒకటి రిలీజ్ చేసింది. ఈ రీజనింగ్ మోడల్ ఎలా పనిచేస్తుంది అంటే
మీరు ఎప్పుడైనా చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ అది ఇస్తది. థింకింగ్ ఫర్ బెటర్ ఆన్సర్ అని చెప్పి చాట్ జీపీటీ ఇస్తది. అలాగే థింకింగ్ లాంగర్ అని చెప్పేసి జెమినీ ఇస్తది. సో, ఈ థింకింగ్ అనేది ఏంటంటే బేసిక్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో రీజనింగ్ అనమాట. అంటే మనం అడిగిన క్వెషన్‌కి అర్థం చేసుకొని దానికి ఏ ఆన్సర్ జనరేట్ చేయాలి అనే దాని మీద ఆలోచిస్తది మోడల్. ఓకే. సో, ఈ థింకింగ్ క్యాపబిలిటీస్ ఇచ్చినప్పుడే రీజనింగ్ క్యాపబిలిటీస్ కూడా వచ్చినాయి. అంటే నాకొక యూజర్ వచ్చి ఒక క్వెషన్ అడిగాడు. ఈ క్వెషన్‌కి నేను ఈ ఆన్సర్ ఇవ్వాలి అంటే, ఈ ఆన్సర్‌కి రిలేటెడ్ సోర్సెస్ నేను ఎలా ఫెచ్ చేయాలి? ఫెచ్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి సమ్మరైజ్ చేయాలి. సమ్మరైజ్ చేసిన తర్వాత దాన్ని వాలిడేట్ చేసి అప్పుడు యూజర్‌కి ఇవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా థింకింగ్ ఉంది కదా! దట్స్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ది రీజనింగ్. ఈ కాన్సెప్ట్ కాల్డ్ రీజనింగ్ అనమాట. అంటే నేను క్వెషన్ అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ ఇచ్చేస్తానంటే కుదరదు. ఈ ఆన్సర్ ఎలా ఇచ్చావు? ఏ ప్రాసెస్‌లో ఈ ఆన్సర్ జనరేట్ చేసావు అనేది చెప్పడమే రీజనింగ్ అన్నమాట. ఓకే. సో, సిమిలర్ టు దట్ ఇది ఎక్కడ హెల్ప్ అవుతది అంటే, మనం అడిగే క్వెషన్స్ అంత హై లెవెల్ క్వెషన్స్ అడుగుతామా రోజు? సో, మనకి ఈ రీజనింగ్ మోడల్స్ అవసరమా అంటే, ఒక పెద్ద కాంప్లెక్స్ టాస్క్ ఇచ్చినప్పుడు ఇప్పుడున్న ఈ ఎల్ఎల్ఎమ్స్ ఎలా జనరేట్ చేస్తాయి అంటే ఆన్సర్స్, ఒక పెద్ద కాంప్లెక్స్ టాస్క్‌ని బ్రేక్ చేసి సింపుల్ టాస్క్స్ కింద తీసుకొని, ఫస్ట్ ఒక టాస్క్ మీద వర్క్ చేసి, సెకండ్ ఇంకో టాస్క్ మీద వర్క్ చేసి, థర్డ్ ఇంకో టాస్క్ మీద వర్క్ చేసి, ఇలా ఫైనల్‌గా ఈ 3 టాస్క్స్ నుంచి వచ్చిన అవుట్‌పుట్ ఏదైతే ఉందో, ఫస్ట్ టాస్క్‌లో వచ్చిన అవుట్‌పుట్ సెకండ్ టాస్క్‌కి ఇన్‌పుట్ అవుతది. సెకండ్ టాస్క్‌లో వచ్చిన అవుట్‌పుట్ థర్డ్ టాస్క్‌కి ఇన్‌పుట్ అవుతది. ఇలాగ ఫైనల్ టాస్క్ నుంచి వచ్చే అవుట్‌పుట్ ఏదైతే ఉందో, అది ఫైనల్ అవుట్‌పుట్ అన్నమాట. సో, ఒక పర్టిక్యులర్ కాంప్లెక్స్ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి, మల్టిపుల్ టాస్క్స్ కింద బ్రేక్ చేసి, ప్రతి టాస్క్‌కి ఒక రీజనింగ్ అంటే ఈ టాస్క్‌కి ఈ ఆన్సర్ ఇలా జనరేట్ చేయాలి అని ఆలోచించి, ఈ టాస్క్‌కి ఈ ఆన్సర్ ఇలా జనరేట్ చేశాను అని రీజన్ చెప్పడమే రీజనింగ్ అనమాట బేసిక్‌గా. సో, సింపుల్‌గా మాట్లాడుకుంటే సింపుల్ టర్మ్స్‌లో ఇట్స్ వెరీ సింపుల్. ఒక క్వెషన్‌కి ఆన్సర్ జనరేట్ చేసినప్పుడు ఈ ఆన్సర్ ఇది కరెక్టా? కాదా? అని అనలైజ్ చేసుకొని జస్టిఫై చేసుకోవడాన్ని రీజనింగ్ అంటారు బేసిక్. సో, రీజనింగ్ మోడల్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ బేసిక్‌గా ఒక మ్యాథ్ ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఒక ప్రాసెస్ తీసుకుంటే, ఈ మ్యాథ్ ప్రాబ్లమ్‌కి ఈ ఆన్సర్ కరెక్ట్ అని ఎలా చెప్తాము? అది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చేసుకున్న ప్రాసెస్ వాలిడ్ అని చెప్పే ఈ ప్రాసెస్సే రీజనింగ్ అనమాట. ఓకే. జస్టిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ రీజనింగ్. ఓకే. సో, అట్ ఎ హై లెవెల్ మనం సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే జస్టిఫికేషన్ ఆఫ్ ది ఎల్ఎల్ఎం ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ ఎల్ఎల్ఎం రెస్పాన్స్ ఈస్ నథింగ్ బట్ రీజనింగ్. ఆ రీజనింగ్ కూడా ఎవరు చేస్తారు మళ్ళీ? ఎల్ఎల్ఎంసే చేస్తారు. సో, రీజనింగ్ ఎన్హాన్స్డ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో అవి వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ మోడల్స్ విచ్ ఆర్ క్లాసిఫైడ్ బై టాస్క్ అనమాట. అందులో క్లాడ్ 3.5 థింకింగ్, అలాగే O1, O3 మినీ, O3 మోడల్స్, అలాగే డీప్‌సీక్ R1 ఇవన్నీ కూడా రీజనింగ్ రిలేటెడ్. క్లియర్ కదా! సో, ఇప్పటిదాకా ఇది ఫైనల్ ఆర్ లెట్స్ సే నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ మోడల్ ఏంటంటే మల్టీ మోడల్ విచ్ ఈస్ ఆఫ్ ద ఫైనల్ కేటగిరీ. అంటే క్లాసిఫికేషన్ బై టాస్క్ అనే కేటగిరీ తీసుకుంటే అందులో మల్టీ మోడల్ అంటే ఎంతమంది ట్రై చేసి ఉంటారో లేదో తెలీదు కానీ నాకు చాట్ జీపీటీ ఆ మధ్య గిబ్లీ స్టైల్ ఇమేజెస్ కూడా జనరేట్ చేసింది. అవునా? సో, ఇప్పటివరకు ఏం చేసాం? టెక్స్ట్ జనరేషన్ మాత్రమే చూసాం. ఈ ఇమేజ్ జనరేషన్ కూడా చాట్ జీపీటీ‌కి పాసిబుల్ అయింది. బికాస్ మల్టీ మోడల్ ఈస్ నథింగ్ బట్ ఈ మల్టీ మోడల్ అంటే మీరేమనుకోవచ్చు? మల్టిపుల్ మోడల్స్‌ని పెట్టాము అనుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్‌లో. దట్స్ కంప్లీట్‌లీ రాంగ్. అందరూ అలాగే అనుకుంటారు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగేదేంటంటే, ఈ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా అంటే ఇమేజ్ టైప్, టెక్స్చువల్ టైప్, లేదంటే వీడియో టైప్, ఇవన్నీ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా అనమాట. ఈ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటాని రిప్రజెంట్ చేసే వర్డే మల్టీ మోడల్. మోడల్ ఈస్ మోడల్ నేమ్ స్పెల్లింగ్ కూడా చూస్తే MODAL. సో, మోడల్ అనమాట. ఆడియో జనరేషన్, స్పీచ్ జనరేషన్ ఇవన్నీ కూడా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ వన్ సింగిల్ మోడల్ చేస్తే అది మల్టీ మోడల్ అంటారనమాట. మల్టీ మోడల్ లాంగ్వేజ్ మోడల్ అంటారు దాన్ని. ఓకే. సో, ఇది ఎలాగ చెప్పొచ్చంటే ఇమేజ్‌ని అనలైజ్ చేయడం లేదంటే పర్ప్లెక్సిటీ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ మల్టీ మోడల్ ఎల్ఎల్ఎమ్స్. మల్టీ మోడల్ ఎల్ఎల్ఎమ్సే మీరు చెప్పొచ్చు. సార్ ఇది మల్టీ మోడల్ ఎల్ఎల్ఎమ్ చాట్ జీపీటీ పర్ప్లెక్సిటీ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో మల్టిపుల్ మోడల్స్‌ని యూజ్ చేస్తుంది. ఆ మోడల్‌ని కూడా మల్టీ మోడల్ ఎలా పిలుస్తాం సార్ అంటే, ఈ క్లాడ్ అంటే బేసిక్‌గా నేను ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నప్పుడు రీసెంట్‌గా పర్ప్లెక్సిటీ ఈస్ సెర్చింగ్ ఫర్ పర్ప్లెక్సిటీ ఈస్ సెర్చింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్.
డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసినప్పుడు ఆ రీజనింగ్ ఉంటుంది కదా, థింకింగ్ ప్రాసెస్ అంతా కూడా బయట అది చూపిస్తుంది. చూపించినప్పుడు అది చెక్ చేస్తే ఇమేజెస్ని అనలైజ్ చేస్తుంది, అలాగే టెక్స్ట్ని అనలైజ్ చేస్తుంది, వీడియోస్ని అనలైజ్ చేస్తుంది. అలాగే జెమిని కూడా జెమిని 2.5 ప్రో మోడల్ని యూజ్ చేసినట్టయితే ఆ మోడల్ ఇమేజెస్ని అనలైజ్ చేస్తుంది, యూట్యూబ్ వీడియోస్ని అనలైజ్ చేస్తుంది. అంటే ఇంత అనాలిసిస్ జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఒకటే మోడల్ మల్టిపుల్ డేటా టైప్స్ని అనలైజ్ చేస్తుంది. బేసిక్గా యూట్యూబ్లో ఉండేవి ఏంటివి వీడియోస్, ఓకే. ఇమేజెస్ని మళ్ళీ వచ్చేసరికి ఇమేజెస్ ఇస్ డిఫరెంట్ టైప్, టెక్స్ట్ ఈస్ డిఫరెంట్ టైప్. ఎల్ఎల్ఎంస్ అనేవి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని పిలిచినప్పుడు మనం ఆ లాంగ్వేజ్ మోడల్స్ లాంగ్వేజ్ని మాత్రమే సపోర్ట్ చేయగలుగుతాయి. అలాంటి ఈ లాంగ్వేజ్ మోడల్స్ వేరే టైప్స్ ఆఫ్ డేటాను కూడా సపోర్ట్ చేస్తున్నాయంటే దట్స్ వాట్ మల్టీ మోడల్ లాంగ్వేజ్ మోడల్, మల్టీ మోడల్ మోడల్స్ సార్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే GPT-4o మీరు ఇమేజ్ ఇవ్వండి, అది అనలైజ్ చేస్తుంది, ఓకే. ఇమేజ్ ఇన్పుట్ ఇవ్వండి, ఇమేజ్ అనలైజ్ చేస్తుంది. వీడియో అంటే ఇప్పటిదాకా వీడియోని అనలైజ్ చేసే క్యాపబిలిటీస్ GPT-4oకి ఉన్నాయని నేను అనుకోను, ఎందుకంటే వేరే మోడల్స్ ఉన్నాయి. GPTలోనే 4లోనే వేరే మోడల్స్ ఉన్నాయి. సో ఆ మోడల్స్ అనలైజ్ చేయగలుగుతాయి. సో సిమిలర్ టు దట్ ఇంకా వీడియోని అనలైజ్ చేసే మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కొన్ని ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఇప్పటిదాకా మనం ఏం చెక్ చేసాం, హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్? 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఏంటిది? బై ఆర్కిటెక్చర్, బై సైజ్, బై టాస్క్. అందులో మళ్ళీ సబ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి, అవన్నీ చెక్ చేసాము. బై ఆర్కిటెక్చర్ చూస్తే డీకోడర్, ఎన్కోడర్, నెక్స్ట్ మిక్స్చర్ ఆఫ్ ఎక్స్. బై సైజ్ చూస్తే స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్, మీడియం లాంగ్వేజ్ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, బియాండ్ దట్ ఫ్రంటియర్ మోడల్స్ విచ్ ఆర్ ప్రొప్రైటరీ మోడల్. బై క్లాసిఫికేషన్ టైప్స్ ఆఫ్ మోడల్స్ చూస్తే ఫస్ట్ మోడల్ వచ్చేసరికి జనరల్ ఇన్స్ట్రక్షన్ ట్యూన్డ్. జనరల్ మోడల్ ఇన్స్ట్రక్షన్ రిలేటెడ్ మోడల్స్, అంటే ఇన్స్ట్రక్షన్ ఇస్తాను నేను, దానికి రిలేటెడ్ అవుట్పుట్ జనరేట్ చేయాలి. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మల్టీ మోడల్ చూసాం ఇప్పుడే. ఈ మల్టీ మోడల్ వచ్చేసరికి మల్టిపుల్ డేటా టైప్స్ని ప్రాసెస్ చేయగలుగుతాయి. నెక్స్ట్ కోడింగ్ రిలేటెడ్ మోడల్స్ చూసాము, రీజనింగ్ మోడల్స్ చూసాం. సో ఇన్ని మోడల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎలా ఎక్స్పెరిమెంట్ చేయాలి, దీని నుంచి వచ్చే రిజల్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ చూద్దాము. ఇంకా నుంచి కాన్స్టెంట్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, ఓకే. ఇప్పటి వరకు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి చూసాం. ఎక్కడ మొదలెట్టాం సార్ అంటే ఈ ఏఐ ఏజెంట్స్ని స్టార్ట్ చేసాం. ఈ ఏఐ ఏజెంట్స్ దగ్గర నుంచి ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్ చూసాము, ఎల్ఎల్ఎంస్లో మళ్ళీ టైప్స్ ఆఫ్ ఎల్ఎల్ఎంస్ చూసాము. ఏ టాస్క్కి ఏ ఎల్ఎల్ఎం ఇంపార్టెంట్, ఏ ఎల్ఎల్ఎంని ఎలా చూస్ చేసుకోవాలో కూడా చూసాం, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఏ ఏజెంట్ అంటే ఏంటి, ఏ ఏజెంట్కి ఎల్ఎల్ఎంకి ఉన్న రిలేషన్ ఏంటి బేసిక్, ఓకే. సో దిస్ టేక్స్ అస్ బ్యాక్ టు ద ఏఐ ఎవల్యూషన్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వచ్చినాయి. 2020లోనే ఏమో ఎప్పుడో ఈ ChatGPT అనేది ఓపెన్ ఏఐ అనేది ChatGPTని రిలీజ్ చేశారు. అక్కడి నుంచి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ప్రతి ఒక్కరు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద పడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కొత్త మోడల్ రిలీజ్ చేస్తున్నారు, కొత్త మోడల్ గురించి మాట్లాడుతున్నారు, ఓకే. అక్కడ చూసినట్టయితే ఈ ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ చూస్తే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇంట్రడ్యూస్ ఆర్ ఇన్నోవేట్ ఆర్ లెట్స్ సే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయడమే అదే ద గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ఏఐ ఎరా. ఎందుకంటే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ హ్యూమన్ చెప్పేది అర్థం చేసుకునే క్యాపబిలిటీస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి మాత్రమే ఉంది, ఓకే. సో ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ హ్యూమన్స్ని అర్థం చేసుకుంటున్నాయి అంటే హ్యూమన్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు యాక్ట్ చేయగలిగితే దట్స్ కైండ్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆటోమేషన్. అంటే ఎల్ఎల్ఎంస్ ఇన్స్ట్రక్షన్స్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఇఫ్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ రియల్ వరల్డ్ టాస్క్, అంటే ఒక టాస్క్ ఇచ్చి టాస్క్ని చెయ్యి అని ఇన్స్ట్రక్ట్ చేస్తే ఆ టాస్క్ని పర్ఫామ్ చేయగలిగితే ఇది నెక్స్ట్ లెవెల్ కదా. దానికి ఫౌండేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ నుంచి వచ్చింది. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆర్ ది ఫౌండేషన్ ఆఫ్ ది ఎంటైర్ ఈ ఏఐ ఏజెంట్స్ ఇవన్నీ కూడా. ఎందుకు సార్ అంటే ఏఐ ఏజెంట్స్ రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు రియల్ టైంలో ఏఐ ఏజెంట్స్ హ్యూమన్స్ని అర్థం చేసుకోవాలి. హ్యూమన్స్ని అర్థం చేసుకోగలిగిన క్యాపబిలిటీస్ ఎవరికి ఉన్నాయి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి ఉన్నాయి. సో బేసిక్గా నేను ఏమంటానంటే ఈ ఎల్ఎల్ఎంస్ అనేవి ఏజెంట్స్కి బ్రెయిన్లా పనిచేస్తాయి. ఆ ఎనాలజీ ఏంటి, ఆ ఏజెంట్ ఆర్కిటెక్చర్ ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాము. బట్ ఈ ఏఐ ఏజెంట్స్ ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఏజెంటిక్ ఏఐ? ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ఏజెంటిక్ ఏఐ. అంటే ఏజెంటిక్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ సేమా? ఏఐ ఏజెంట్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సేమా? ఆర్ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి జనరేటివ్ ఏఐకి డిఫరెన్స్ ఏంటి? చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఓకే. సో నోట్ డౌన్ ద క్వశ్చన్స్. వాట్ ఈజ్ ఏజెంటిక్ ఏఐ? వాట్ ఆర్ ఏఐ ఏజెంట్స్? ఈ ఏఐ ఏజెంట్స్కి ఏజెంటిక్ ఏఐకి డిఫరెన్స్ ఏంటి? ఏజెంటిక్ ఏఐ వర్సెస్ ఏఐ ఏజెంట్స్.
అండ్ ఏఐ ఏజెంట్స్ వర్సెస్ ఏజెంటిక్ ఏఐ వర్సెస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి ఏజెంటిక్ ఏఐ ఆర్ ఏఐ ఏజెంట్స్కి రిలేషన్ అవన్నీ చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. బట్ అట్ ఏ హై లెవెల్ ఏజెంటిక్ ఏఐ ఈజ్ నథింగ్ బట్ ఆల్ అబౌట్ మూవింగ్ ఫ్రమ్ రెస్పాండింగ్ టు రీజనింగ్ అండ్ యాక్టింగ్. నేను చెప్పాను కదా, ఇప్పటిదాకా మనం ఒక క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ ఇస్తున్నాయి. బట్ వాట్ ఇఫ్ మనం ఒక టాస్క్ ఇచ్చి దాన్ని పర్ఫామ్ చేయమంటే ఏ ఏజెంట్స్ పర్ఫామ్ చేయగలిగితే దట్స్ వాట్ ఏజెంటిక్ ఏఐ. అంటే ఒక టాస్క్ ఇచ్చి ఈ టాస్క్ని నువ్వు పర్ఫామ్ చేయని నేను ఎల్ఎల్ఎంని అడిగినప్పుడు ఆ ఎల్ఎల్ఎం ఈజ్ క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ద యాక్షన్ యాజ్ వెల్, అంటే టేకింగ్ ద యాక్షన్. రియల్ వరల్డ్లో ఒక యాక్షన్ పర్ఫామ్ చేయగలుగుతున్నాయి అంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ నాట్ సింపుల్, ఒక సింపుల్ మోడల్ అయితే కాదు అది. ఇట్ హ్యాస్ గాట్ అడిషనల్ క్యాపబిలిటీస్. సో దట్స్ వేర్ వీ కాల్ ఇట్ యాజ్ ఒక సింపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోడ్ నుంచి, అంటే ఒక నేను క్వశ్చన్ ఇస్తే దానికి రెస్పాన్స్ ఇచ్చే మోడ్ నుంచి మనం అడిగిన ఒక క్వశ్చన్ ఆర్ లెట్స్ ఏ మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ని అనలైజ్ చేసి దానికి రీజనింగ్ అంటే థింక్ చేసి దాని యాక్షన్ పర్ఫామ్ చేయగలిగితే ఇట్స్ వాట్ ఏజెంటిక్ ఏఐ. అంటే ఏజెంటిక్ ఏఐకి ఏ ఏజెంట్స్కి కూడా డిఫరెన్స్ ఉంది. సో మళ్ళీ ఈ రీజనింగ్ అండ్ యాక్టింగ్ అనే ఒక ఫీచర్ని ఇంక్లూడ్ చేస్తే దట్స్ వేర్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఏఐ ఏజెంట్స్ అనమాట. అంటే ఏ ఏజెంట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ యాక్షన్స్ యాజ్ వెల్. సో మరి ఏ ఏజెంట్స్ అంటే ఓకే సార్ చెప్పారు, రియల్ టైంలో ఒక రియల్ టైం యాక్షన్ని పర్ఫామ్ చేయాలి అంటే ఈ ఏజెంట్స్ కావాలి, ఈ ఏజెంట్స్ అని చెప్పారు. ఏ ఏజెంట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ రియల్ టైం యాక్షన్స్ అన్నారు. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అర్థం చేసుకుని ఆన్సర్ ఇవ్వడం మాత్రమే కాదు, రియల్ టైంలో యాక్షన్స్ కూడా చేస్తాయి. ఓకే కరెక్టే. మరి ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి? ఏ ఏజెంట్స్కి ఏజెంటిక్ ఏఐ అంటే రిలేషన్ ఏంటి? ఏజెంటిక్ ఏఐ ఈజ్ నథింగ్ బట్ ఏ ఏజెంట్స్ ఉంటే సరిపోదు. అంటే ఏ ఏజెంట్స్ రియల్ టైంలో ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఈ రెజ్యూమేని అనలైజ్ చేసి ఆ రిపోర్ట్ని వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాలంటే వాట్సాప్ మెసేజ్ పంపించాలంటే వాట్సాప్తో ఇంటిగ్రేట్ అవ్వాలి ఏ ఏజెంట్ అనేది. ఏ ఏజెంట్ ఏం చేయగలదు? ఒక టెక్స్ట్ ఇస్తే అనలైజ్ చేసి దానికి ఒక యాక్షన్ చేయగలదు. యాక్షన్ చేయగలడం అంటే ఒక మెసేజ్ పంపించగలదు. ఆ మెసేజ్ పంపించాలి అంటే ఏ మెసేజ్ ఎక్కడికి పంపించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీమెయిల్ ఒక మెయిల్ పంపించాలి. నేనేం టాస్క్ ఇచ్చాను ఏజెంట్కి? ఓకే నువ్వు ఒక రెజ్యూమే అనలైజ్ చేసి ఆ రెజ్యూమేని అనలైజ్ చేసిన తర్వాత టేక్ యువర్ టైం, కంగారు ఏం లేదు. ఒక రెజ్యూమేని అనలైజ్ చేసి వాడు ఈ పర్టికులర్ జాబ్ రోల్కి ఫిట్ అవుతాడా లేదా అని చెక్ చేసి నా మెయిల్కి మెయిల్ చేయను అని చెప్పే టాస్క్. అదేం చేయాలి? రెజ్యూమేని తీసుకుని రెజ్యూమేలో ఉన్న టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, చేసి దాన్ని అనలైజ్ చేసి దాన్ని వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అనాలిసిస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మెయిల్కి పంపించాలి. మెయిల్కి పంపించాలంటే బేసిక్గా మనం మెయిల్ ఎలా పంపిస్తాం? జీమెయిల్ ఓపెన్ చేసి టు అడ్రస్ పంపించి సెండర్ మెయిల్లోకి లాగిన్ అయ్యి రిసిపెంట్ మెయిల్ ఎవరైతే ఉందో ఆ మెయిల్ ఫిల్ చేసి సబ్జెక్ట్ దాంట్లో బాడీ ఫిల్ చేసి సెండ్ బటన్ క్లిక్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ హ్యూమన్ డస్. అలాంటి ఒక యాక్షన్ని ఆటోమేట్ చేయాలంటే బేసిక్గా ఏజెంట్కి జీమెయిల్ పంపించే క్యాపబిలిటీస్ ఉండాలి. సో అంటే బేసిక్గా అది ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. అటువంటి యాక్షన్ని పర్ఫామ్ చేసే క్యాపబిలిటీస్ ఏజెంట్కి ఉండాలి. ఎల్ఎల్ఎంస్కి ఉంటాయా? ఉండవు డెఫినెట్గా. ఏజెంట్కి ఎందుకు ఉంటాయి అంటే ఈ జీమెయిల్ అనేది ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ ఏజెంట్ నాట్ జస్ట్ సింపుల్ ఏజెంట్, అంటే రెజ్యూమేని అనలైజ్ చేసి ఇది రిపోర్ట్ అని జనరేట్ చేసే ఏజెంట్ మాత్రమే కాదు అది. ఎందుకంటే దాంట్లో ఇంటిగ్రేషన్ ఏమున్నాయి? జీమెయిల్ ఇంటిగ్రేషన్ ఉండొచ్చు, వాట్సాప్ ఇంటిగ్రేషన్ ఉండొచ్చు. ఏ ఇంటిగ్రేషన్ అయినా ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ వీఆర్ బిల్డింగ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. దట్స్ వేర్ వీ కాల్ ఇట్ యాస్ ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్. సో అందుకే మీరు సింపుల్గా ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేసి వదిలేయకండి, ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్ని బిల్డ్ చేయండి. ఇంటిగ్రేషన్స్ పెట్టండి సిస్టమ్స్లో. సో జీమెయిల్ ఇంటిగ్రేషన్ చేయండి, స్ప్రెడ్షీట్ని అనలైజ్ చేసి ఇంటిగ్రేషన్ చేయండి, వాట్సాప్ ఇంటిగ్రేషన్ చేయండి. సరే ఈ వాట్సాప్ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ కూడా నో కోడ్ టూల్స్లో వచ్చేసింది కదా అంటే ఓకే, ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ సింపుల్ N8N ఆర్ నో కోడ్ టూల్స్ని యూజ్ చేసి మేము సింపుల్గా రిజల్ట్ ఓరియంటెడ్ లేదంటే ఈ టాస్క్ ఓరియంటెడ్ చేసేస్తాము, సింపుల్గా రిజల్ట్ వచ్చేస్తుంది అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. కానీ ఇఫ్ యూ వాంట్ టు డిగ్ డీపర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్, అంటే ఈ టూల్ ఇంటిగ్రేషన్ ఎలాగా ఒక సిస్టమ్స్ని బిల్డ్ చేస్తాను, కంప్లీట్ ఒక హై లెవెల్ సిస్టమ్ని బిల్డ్ చేస్తాను, నా ప్రాజెక్ట్ డిఫరెంట్గా ఉండేలా నేను రెజ్యూమేలో పెట్టుకుంటాను అంటే దెన్ యూ స్టార్ట్ బిల్డింగ్ ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్. ఏ ఏజెంట్స్ని సింపుల్ ఎల్ఎల్ఎంస్ యూజ్ చేసి ఈ ర్యాపర్స్ అంటే ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసి ఏజెంట్ని బిల్డ్ చేశాను అంటే దట్స్ నాట్ వర్త్ దీస్ డేస్. ఎవ్రీబడీ ఈస్ బిల్డింగ్, ప్రతి ఒక్కళ్ళు ఏజెంట్స్ని బిల్డ్ చేస్తారు. మన డిఫరెన్స్ ఏంటంటే ప్రొడక్షన్ లెవెల్ ఏ ఏజెంట్స్ని బిల్డ్ చేసి ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్ని బిల్డ్ చేసి ప్రొడక్షన్ లెవెల్లో డిప్లాయ్ చేయాలి.
నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఇది క్రాష్ కోర్స్ అయిపోయిన వెంటనే అది కూడా ఎలా చేయాలి, ఆ ప్రొడక్షన్ లెవెల్ ఏ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలనేది సిరీస్ రిలీజ్ చేస్తాము వెరీ సూన్. సో స్టే ట్యూన్. సో అయితే కమింగ్ బ్యాక్ టు అవర్ ఏజెంటిక్ ఏఐ డెఫినేషన్. ఏజెంటిక్ ఏఐ డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఫండమెంటల్ ఐడియా ఏంటంటే మూవింగ్ ఫ్రమ్ రెస్పాండింగ్ టు రీజనింగ్ అండ్ యాక్టింగ్ లెవెల్ సిస్టమ్స్ అనమాట. సో యాక్చువల్ ఏజెన్సీ అంటే ఏంటి అంటే ఏ ఏజెంట్స్ అంటే ఏ ఏజెంట్స్ అన్నీ ఒక చోట పనిచేస్తే ఒక హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఈ హ్యూమన్ ఎంప్లాయీస్ అందరూ ఆఫీస్కి వచ్చి ఎలాగైతే పనిచేస్తారో ఈ ఏఐ ఏజెంట్స్ అన్నీ కూడా కొలాబరేటివ్ ఎన్వైర్న్మెంట్లో పనిచేస్తే వాటికంటూ ఒక ఆఫీస్ ఉంటే దాన్నే ఏజెన్సీ అంటారు. అయితే ఈ ఏజెన్సీ అంటే ఏంటి దాన్ని డిఫైన్ చేయాలంటే ఏఐ సిస్టమ్స్ దట్ కెన్ ఇండిపెండెంట్లీ సెట్ గోల్స్, మేక్ ప్లాన్స్ అండ్ టేక్ యాక్షన్స్ టు అచీవ్ దెమ్. దిస్ ఈస్ ఫండమెంటల్ ఐడియా ఆఫ్ ఏజెన్సీ. అంటే బేసిక్గా ఏంటంటే వాటంతటా అవే అనలైజ్ చేసి ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్కి తగ్గట్టుగా యాక్షన్ని పర్ఫామ్ చేసి, యాక్షన్ కుడ్ బి ఎనీథింగ్. ఇప్పుడు నేను ఉన్నాను, హ్యూమన్ ఎంప్లాయీ ఉన్నాడు, హ్యూమన్ ఎంప్లాయీ ఒక ఆఫీస్లో పనిచేస్తుంటే వాడి యాక్షన్స్ ఏముంటాయి, సింపుల్గా ల్యాప్టాప్ మీద వర్క్ చేయడము, లేదంటే ఒక రిపోర్టింగ్ ఉంటుంది హైయర్ అథారిటీస్కి, వాడి కొలీగ్స్తో మాట్లాడే యాక్షన్ ఉంటుంది, లాగిన్ అండ్ లాగౌట్ యాక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ యాక్షన్స్ అనమాట హ్యూమన్ ఎంప్లాయీ. సిమిలర్ టు దట్ ఈ ఏఐ ఏజెంట్స్ కూడా సిమిలర్, అంటే వాడి కొలీగ్ ఏజెంట్స్ అంటే మనం ఏమని చెప్తామంటే ఈ ఏఐ ఏజెంట్స్ని వాడి ఫ్రెండ్, ఏఐ ఏజెంట్ ఫ్రెండ్ ఇంకెవరైతే ఉంటాడో వాడితో కాంటాక్ట్ అయ్యి వాడితో కమ్యూనికేట్ చేసి ఆ ఏఐ ఏజెంట్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ని ఇది మళ్ళీ అనలైజ్ చేసి దానికి తగ్గట్టు కంటిన్యూస్ ఏజెంట్ టు ఏజెంట్ కమ్యూనికేషన్ కూడా, ఈ ఏజెంట్ టు ఏజెంట్ కమ్యూనికేషన్ జరిగి నెక్స్ట్ ఈ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో పైన సూపర్ అంటే మనం మేనేజర్ ఏజెంట్ ఉంటారుగా, సిమిలర్ టు హ్యూమన్ ఏజెంట్స్, హ్యూమన్ ఎంప్లాయీస్, మన ఇక్కడ ఏజెంటిక్ సిస్టమ్స్లో కూడా మల్టిపుల్ ఏజెంట్స్ని యూజ్ చేస్తున్నప్పుడు మేనేజర్ ఏజెంట్ అంటాము, అలాగే వర్కర్ ఏజెంట్ అంటాము, ఎంప్లాయీ ఏజెంట్, ఇలా టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇందులో కూడా ఎల్ఎల్ఎంస్ చూసాం ఇప్పటిదాకా, ఏజెంట్స్లో కూడా టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఏజెంట్స్ మళ్ళీ ఎంప్లాయీ లెవెల్లో ఏజెంట్స్ మేనేజర్ లెవెల్కి రిపోర్ట్ చేయడము, లేదంటే ఎంప్లాయీ లెవెల్లో ఉన్న ఏజెంట్స్ కమ్యూనికేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా యాక్షన్స్లోకి వస్తాయి. సో ఈ ఆటోమేటిక్గా ఇవన్నీ చేయడమే ఏ ఏజెంట్ సిస్టమ్స్ యొక్క మెయిన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అన్నమాట. సో దట్స్ వేర్ వి ఇంట్రడ్యూస్ ద టర్మ్ అటానమీ. ఏజెంటిక్ ఏఐ అనేది ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఏఐ సిస్టమ్స్ విచ్ ఆర్ autonomously performing systems, or let's say these systems have high level of autonomy in the sense ఆటోమేటిక్గా అనలైజ్ చేసి గోల్స్ పెట్టుకుని ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి దానికి తగ్గట్టుగా యాక్షన్స్ని పర్ఫామ్ చేయడమే ఈ సిస్టమ్స్ యొక్క మెయిన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. సో విత్ దిస్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఏజెంటిక్ ఏఐ ఈజ్ నథింగ్ బట్ ఏఐ సిస్టమ్స్ దట్ కెన్ ఇండిపెండెంట్లీ, ఆర్ లెట్స్ సే ఈ డెఫినేషన్ దేనికి సూటబుల్ అంటే ఏజెన్సీ, ఏఐ ఏజెన్సీ అనే దానికి డెఫినేషన్ ఏంటంటే బేసిక్గా సింపుల్ డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి ఏఐ ఏజెన్సీస్ ఆర్ నథింగ్ బట్ ఏఐ సిస్టమ్స్ దట్ కెన్ ఇండిపెండెంట్లీ సెట్ గోల్స్, మేక్ ప్లాన్స్ అండ్ టేక్ యాక్షన్స్ టు అచీవ్. సో గోల్స్ పెట్టుకొని ప్లాన్స్ ప్రిపేర్ చేసి సింపుల్గా వాటిని ఎగ్జిక్యూట్ చేయడమే ఈ మెయిన్ ఏఐ సిస్టమ్స్ ఆర్ ఏజెంటిక్ ఏఐ సిస్టమ్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, మీరు ఏ యూస్ కేస్ అయినా డిఫైన్ చేయండి, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ ఓకే. అయితే 3 pillars ఆఫ్ ఏఐ ఏజెంట్ ఏంటి? ఇప్పటిదాకా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో టైప్స్ చూసాము. ఈ 3 pillars ఆఫ్ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. సో ఫస్ట్ వచ్చేసరికి రీజనింగ్. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు లేదంటే ఒక టాస్క్ ఇచ్చినప్పుడు బేసిక్గా టాస్క్ అంటే ఏంటి అదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో అనలైజ్ చేసి ఈ టాస్క్కి ఎలా చెయ్యాలి అనే ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు రీజనింగ్ అంటారు అనమాట దాన్ని. అంటే ఈ టాస్క్ ఒక పర్టికులర్ టాస్క్ని మల్టిపుల్ టాస్క్ కింద బ్రేక్ చేసి ఈ ఫస్ట్ టాస్క్కి ఇలా చేయాలి, ఈ ఫస్ట్ టాస్క్ని ఇలా పర్ఫామ్ చేయాలి, సెకండ్ టాస్క్ని ఇలా పర్ఫామ్ చేయాలి, థర్డ్ టాస్క్ని ఇంకో రకంగా పర్ఫామ్ చేయాలి, ఇలా ప్లాన్ రెడీ చేయడాన్ని రీజనింగ్ అంటారు. బేసిక్గా ఎబిలిటీ టు అనలైజ్ ఏ ప్రాబ్లమ్, బ్రేక్ ఇట్ డౌన్ అండ్ ఫార్మ్ ఏ స్ట్రాటజీ. నేను మల్టిపుల్ టాస్క్ కింద బ్రేక్ చేసినప్పుడు ఒక్కొక్క టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక టాస్క్ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఇంకో టాస్క్ ఇన్పుట్గా ఇచ్చి ఇలా మల్టిపుల్ టాస్క్ని పర్ఫామ్ చేసి ఒక ఎంటైర్ కాంప్లెక్స్ టాస్క్ని సాల్వ్ చేయడాన్నే ఈ రీజనింగ్ అంటారనమాట. దిస్ ఈజ్ వేర్ బ్రెయిన్ లైస్. బ్రెయిన్ అంటే ఏంటి? మళ్ళీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో అర్థమవుతుందా? ఏ ఏజెంట్ అంటే బేసిక్గా ఏం లేదు, ఏ ఏజెంట్లో ఒక బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్తో పాటు ఎగ్జిక్యూషన్ అంటే రియల్ టైంలో యాక్ట్ చేయగలిగే క్యాపబిలిటీస్ అంటే ఒక టూల్స్ ఇస్తాం అనమాట. ఆ టూల్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. చాలా ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది మన దగ్గర, నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో అయితే ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి 3 pillars ఆఫ్ ఏ ఏజెంట్స్లో ఫస్ట్ పిల్లర్ వచ్చేసరికి రీజనింగ్ అనమాట. ఇచ్చిన ఇన్పుట్ ఆర్ క్వశ్చన్ ఆర్ లెట్స్ టాస్క్ని బ్రేక్ చేసి మల్టిపుల్ టాస్క్ కింద దాన్ని సాల్వ్ చేయడానికి ఒక స్ట్రాటజీని
ప్లాన్ చేయడమే ఈ రీజనింగ్ అనే ఫీచర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టూల్ యూస్ చెప్పాను కదా. ఏజెంట్స్ అంటే సింపుల్గా ఆలోచించే క్యాపబిలిటీస్ ఉండడం మాత్రమే కాదు, రియల్ టైంలో యాక్ట్ చేయగలగాలి. ఆ టూల్ యూస్ క్యాపబిలిటీస్నే నెక్స్ట్ పిల్లర్ అనమాట. ఏజెంట్ని ఎల్ఎల్ఎంని డిఫరెన్షియేట్ చేసే నెంబర్ 1 పిల్లర్ ఆర్ ఫీచర్ ఏదైనా ఉంది అంటే టూల్ యూస్. ఈ టూల్ యూస్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి? ఓపెన్ ఏఐ అనేవాడు ఫస్ట్ టూల్ యూస్ ఆర్ ఫంక్షన్ కాలింగ్ అనే కాన్సెప్ట్ని కనిపెట్టాడు. ఈ అంటే ఎల్ఎల్ఎంస్ అనేవి ఒక ఫంక్షన్ని కాల్ చేసి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయగలరు. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయగలిగే ఈ కాన్సెప్ట్ నుంచి ఈ టూల్ యూజ్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. అదంతా కూడా ఎలా చేయాలి ఏంటంటే నెక్స్ట్ వీడియోస్. ఈ టూల్ యూజ్ అనే పిల్లర్ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ఏ ఏజెంట్. ఏ ఏజెంట్ డిఫైన్ చేశారంటే ఫస్ట్ ఎవరైనా సరే రీజనింగ్ అంటారు. ఓకే, బికాజ్ ఎల్ఎల్ఎం ఉంటుంది కాబట్టి రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే మెయిన్ ఫీచర్ ఏదైనా ఉందంటే అది టూల్ యూజ్ అనమాట. ఇదంటే ఈ టూల్ యూజ్ అంటే ఏంటి? ఈ ఏ ఏజెంట్ ఒక టాస్క్ పర్ఫామ్ చేసినప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, జీమెయిల్ని ఒక మెయిల్ సెండ్ చేయాలనుకున్నప్పుడు జీమెయిల్ ఓపెన్ చేసి మెయిల్ డ్రాఫ్ట్ చేసి సెండ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే దానికి బేసిక్గా ఈ ఏజెంట్కి ఆ క్యాపబిలిటీ కావాలంటే అది ఏం చేయాలి? జీమెయిల్ అనే ఒక టూల్ని యూజ్ చేయాలి. అంటే బేసిక్గా జీమెయిల్తో కనెక్ట్ అయ్యి జీమెయిల్ పంపించగలిగే ఒక ఫంక్షన్స్ ఇవన్నీ ఉన్న ఒక టూల్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ టూల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో బేసిక్గా అక్కడ బ్యాక్గ్రౌండ్లో జరిగేది ఏంటి? ఒక టూల్ని ఎగ్జిక్యూట్ చేసి జీమెయిల్ పంపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ పిల్లర్. నెక్స్ట్ పిల్లర్ వచ్చేసరికి మెమరీ. అంటే దానికి మెమరీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆన్సర్ ఇచ్చాను, అంతవరకు బాగానే. ఇదంతా పక్కకు పెడితే ఈ మెమరీ అనేది ఎక్కడ మంచి మెయిన్ రోల్ ప్లే చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ని సాల్వ్ చేయమని ఏ ఏజెంట్కి చెప్పినప్పుడు ఆ ఏ ఏజెంట్ బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుంది? ఒక ఎంటైర్ కాంప్లెక్స్ టాస్క్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసి మల్టిపుల్ టాస్క్లో బ్రేక్ చేసి ఒక్కొక్క టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఒక్కొక్క టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ ప్లాన్ ఫాలో అవ్వాలి అనేది ఎంటైర్ టాస్క్కి ప్లాన్ జనరేట్ చేసినప్పుడు, ఎంటైర్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక స్ట్రాటజీని డిఫైన్ చేసినప్పుడు దాంట్లో ఈ పర్టికులర్ స్మాల్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అందులో ప్లాన్ అందులో ఉంటుంది. ఈ ప్లాన్ అంతా ఎక్కడ ఉంది? ఎంటైర్ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నప్పుడు అందులో ఒక పర్టికులర్ టాస్క్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం అందులో ఆల్రెడీ ఎల్ఎల్ఎం డిఫైన్ చేసుకుని ఉంటుంది. ఇదంతా దానికి అర్థం కావాలంటే బ్యాక్కి వెళ్ళి దాని మెమరీని చెక్ చేసుకుని, ఓకే ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయాలంటే నేను ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనేది దాని మెమరీలో ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ బేసిక్గా. అంటే ఈ మెమరీ కుడ్ బి ఎనీథింగ్ అనమాట. అంటే ఒక టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఒక మెమరీ అవ్వచ్చు, లేదా దాని డేటాబేస్ అంటే దాని నాలెడ్జ్ బేస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చెప్పాను కదా, ఎబిలిటీ టు లెర్న్ ఫ్రమ్ పాస్ట్ ఇంటరాక్షన్స్, రీకాల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంప్రూవ్ ఓవర్ టైం. అంటే దానికి మెమరీ ఎలా ఇస్తాము? ఇప్పుడు నేను ఒక ఎంటైర్ కాంప్లెక్స్ టాస్క్ ఇచ్చా. ఆ కాంప్లెక్స్ టాస్క్లో ఒక 10 టాస్క్స్ ఉంటాయి. అది ఏం చేసుకుంటుంది? ఒక కాంప్లెక్స్ టాస్క్ని 10 టాస్క్ కింద బ్రేక్ చేసి ఒక్కొక్క టాస్క్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది. ఒక్కొక్క టాస్క్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక టాస్క్ సరిగ్గా పర్ఫామ్ చేయొచ్చు, పర్ఫామ్ అవ్వకపోవచ్చు. అటువంటి కేసులో అది ఏం చేయాలి? మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఆ ఒరిజినల్ టాస్క్ ఏదైతే సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయిందో అది మళ్ళీ సరిగ్గా పర్ఫామ్ చేసి ఈ ఏదైతే ఉందో అవుట్పుట్ ఏదైతే ఉందో ఫైనల్ అవుట్పుట్ని ఇంప్రూవ్ చేయాలి. ఈ ఇంప్రూవ్ చేయగలిగే క్యాపబిలిటీ ఎప్పుడు ఉంటుంది? ఎల్ఎల్ఎం ఏదైతే వర్క్ చేసిందో ఆర్ ఏజెంట్ ఏదైతే వర్క్ చేసిందో దాని యొక్క ఇన్ఫర్మేషన్, దాని యొక్క మెమరీ అంటే దాని యొక్క పాస్ట్ యాక్షన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ దీని దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే అది ఇంప్రూవ్ చేయగలుగుతుంది. ఓకే, సో దట్స్ వేర్ మెమరీ లైస్. మెమరీ ప్లేస్ రియల్లీ ఇంపార్టెంట్ రోల్. సో బేసిక్గా ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఆర్ లెట్స్ సే ఎనీ రీసెర్చర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు బేసిక్గా లిస్ట్ చేసే ఫండమెంటల్ 2 పిల్లర్స్ ఏంటంటే, ఫస్ట్ ఏ ఏజెంట్ అని పిలవాలి అంటే దానికి టూల్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఉండాలి. ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఒక హ్యాండ్స్ అనమాట. మెమరీ ఇన్ ద సెన్స్ దాని యొక్క అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ కూడా గుర్తుండవచ్చు, మనం నోట్బుక్లో రాసుకుంటూ ఉంటాం. అలాగే ఏజెంట్ పర్ఫామ్ చేసిన ప్రతి యాక్షన్ కూడా దానికి గుర్తుండకపోవచ్చు. అదంతా కూడా ఎక్కడో ఒక డ్రాఫ్ట్ చేసుకోవాలి. దట్స్ వాట్ మెమరీ. ఓకే, సో ఇలాగా ఏజెంట్ని డిఫైన్ చేసాం. బేసిక్ ఏ ఏజెంట్ అంటే ఏంటో చూసాం. ఏ ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ సిమిలర్ టు హ్యూమన్ ఏజెంట్ విచ్ హ్యాస్ గాట్ క్యాపబిలిటీస్ టు ఎగ్జిక్యూట్ సమ్ టాస్క్. అది ఎలా వస్తుంది? దానికి థింకింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, టూల్ యూస్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, మెమరీ అంటే దాని యొక్క అది ఏమైతే పర్ఫామ్ చేస్తుందో అవన్నీ కూడా గుర్తుంచుకునే క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. ఏజెంటిక్ ఏ అంటే ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ ఆఫ్ ఏ ఏజెంట్స్ విచ్ హ్యాస్ గాట్ అటానమిక్ క్యాపబిలిటీస్. అంటే అటానమీ అంటే ఏజెంటిక్ ఏ సిస్టమ్స్ యొక్క 4 ఫీచర్స్ ఉన్నాయి, సెపరేట్ 4 ఫీచర్స్ ఉన్నాయి. ఆ 4 ఫీచర్స్లో ఫస్ట్ ఫీచర్ ఏంటంటే అటానమీ అనమాట. ఆటోమేటిక్గా టాస్క్ని పర్ఫామ్ చేయగలిగే క్యాపబిలిటీ. సో ఈరోజు మనం ఈ వీడియోలో
ఈ వీడియో ఎండింగ్‌కి వచ్చేసింది. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాము అంటే, ఫస్ట్ ఎల్ఎల్ఎమ్స్ దగ్గర మొదలెట్టాం. ఇంకా బాగా చెప్పాలంటే ఫేక్ ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ చేయడం ఆపేయండి అనే ఒక కాన్సెప్ట్‌తో స్టార్ట్ చేసాం. ఆ కాన్సెప్ట్ ఏంటి? ఫేక్ ఏఐ ఏజెంట్స్ అంటే ఏం చెప్పాము? సింపుల్‌గా ఒక ఎల్ఎల్ఎం ఏపీఐ కాల్ చేసేసాము. ఏజెంట్ ర్యాపర్ ఏసేసాము. అంటే ఫ్రేమ్‌వర్క్స్ ఇవన్నీ యూజ్ చేసి ఒక ర్యాపర్ బిల్డ్ చేసి ఒక ఏజెంట్‌ని బిల్డ్ చేసామంటే దట్స్ నాట్ ది ఏఐ ఏజెంట్. ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్‌ని బిల్డ్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను కదా! కోర్ పిల్లర్స్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్‌ని పిలవాలి అంటే వాటికి టూల్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్, మెమరీ క్యాపబిలిటీస్, కాంటెక్స్ట్ అవి ఇవి చాలా ఉన్నాయి ఇంకా. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తే మాత్రమే ఏఐ ఏజెంట్స్‌ని పిలవగలుగుతారు. ఇఫ్ యూ ఆర్ బిల్డింగ్ ఏఐ ఏజెంట్స్ ఇవన్నీ యూజ్ చేసి ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ చేద్దాం. ఖచ్చితంగా ఇట్స్ కేపబుల్ చెప్తున్నాను. ఇట్స్ పాసిబుల్. ఇట్స్ వెరీ ఈజీ. ఈజీ అని చెప్పలేను గానీ నేర్చుకుంటే ఈజీ కాబట్టి ఇట్స్ డెఫినెట్‌లీ ఈజీ. సో, డెఫినెట్‌గా బిల్డ్ చేద్దాము. సో, అయితే ఈ వీడియో ఎక్కడ స్టార్ట్ అయిందంటే అక్కడ ఫేక్ ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ చేయొద్దని చెప్పాము. సో, సింపుల్‌గా ఎల్ఎల్ఎం ఏపీఐ కాల్స్ చేసేసి ఒక సింపుల్‌గా ప్రాజెక్ట్ చేసేసాము. ఏజెంట్‌ని బిల్డ్ చేసామంటే నో, దట్స్ నాట్ ది ఏఐ. కమింగ్ బ్యాక్ ఏజెంట్స్ అక్కడ స్టార్ట్ చేసిన ఈ ఎల్ఎల్ఎం ఏపీఐ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఏపీఐ కాల్స్ దగ్గర మొదలెట్టి ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్ ఏంటో చూసాము. ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్ తర్వాత ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి డిస్కస్ చేసాం. గ్రాక్, ఓపెన్ రౌటర్, సెరిబ్రస్ సిస్టమ్స్, నెక్స్ట్ అలాగే హగ్గింగ్ ఫేస్, ఎన్విడియా నిమ్ ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్ ఇన్ఫరెన్స్ ప్రొవైడర్స్ అనమాట. ఓకే, అవి కూడా ఓపెన్ సోర్స్ మోడల్స్ మాత్రమే. నెక్స్ట్ అక్కడి నుంచి టైప్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్కి షిఫ్ట్ అయ్యాం. ఈ టైప్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి? ఏ టాస్క్‌కి ఏ ఎల్ఎల్ఎంని చూస్ చేసుకోవాలి? అందులో మళ్ళీ 3 కేటగరీస్ క్లాసిఫికేషన్ చూసాం. ఫస్ట్ కేటగరీ ఏంటి? క్లాసిఫికేషన్ బై ఆర్కిటెక్చర్. సెకండ్ కేటగరీ క్లాసిఫికేషన్ బై, థర్డ్ కేటగరీ క్లాసిఫికేషన్ బై. ఓకే, దాని నుంచి స్లోగా షిఫ్ట్ అయ్యి ఎల్ఎల్ఎమ్స్‌కి మళ్ళీ ఏజెంట్స్‌కి డిఫరెన్స్ ఏంటి అని స్టార్ట్ చేసి ఏజెంటిక్ ఏఐ గురించి, ఏజెంట్స్ గురించి డిస్కస్. నెక్స్ట్ వీడియోస్‌లో సింపుల్ ఏజెంట్‌ని ఎలా బిల్డ్ చేయాలి? ఓకే, చెప్పారు కరెక్టే. ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్‌కిను, ఎల్ఎల్ఎమ్స్‌కి ఇప్పటిదాకా మేము చేసే చిన్న చిన్న ప్రాజెక్ట్స్‌కి డిఫరెన్స్ చాలా ఉంది. అర్థమైంది. కానీ ఎలా బిల్డ్ చేయాలి అనే క్వెషన్ వస్తదిగా మరి. అలాగే ఇప్పటిదాకా మనం ఎన్ని క్వెషన్స్ రైజ్ చేసాం? వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ఫైన్ ట్యూనింగ్ అన్నాం. వాట్ ఈస్ ఎల్ఎల్ఎం ఇన్ఫరెన్స్ అన్నాం. వాట్ ఈస్ కైండ్ ఆఫ్ క్వాంటైజేషన్ అంటే ఏంటి అని అడిగాం. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ కైండ్ ఆఫ్ ఈ టూల్ కాలింగ్, మెమరీ ఇవన్నీ ఎలా చేస్తామని క్వెషన్స్ ఉన్నాయి. ఇలా చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఆ క్వెషన్స్ అన్ని నేను నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో కవర్ చేస్తాను వాటికి ఆన్సర్స్. ఈ క్వెషన్స్ అన్నీ కూడా నేనేదైనా మిస్ అయ్యి ఉంటే మీరు ఆ చాట్ బాక్స్ ఆర్ కమెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. కమెంట్ సెక్షన్‌లో కమెంట్స్ పెట్టండి. విల్ బి డెఫినెట్‌లీ కన్సిడరింగ్ దెమ్. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ఏఐ స్పేస్‌లో కొలాబరేటివ్‌గానే నేర్చుకోవాలి. కాబట్టి నెక్స్ట్ వీడియోస్‌లో ఏవైతే మేము వీడియోస్ రిలీజ్ చేస్తామో వాటన్నిటిలోని ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ కవర్ చేస్తాము. సో, రేపటి నుంచి ఒక ఫ్రేమ్‌వర్క్ తీసుకొని ఏజెంట్‌ని ఎలా బిల్డ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోస్‌లో చెక్ చేస్తాం. సో, విత్ దిస్ సైనింగ్ ఆఫ్, సాయి హర్ష ఫ్రమ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా వాల్యూ.